Hello, good morning to all the viewers. So during the lockdown period, we have begun discussion on GST, and today we are at day 13. So the aspects we are going to discuss today is day 13, the accounts and records to be maintained under the provisions of GST. GST Act వచ్చిన తర్వాత what are the accounts and the types of records to be maintained by the SSE? మాన్యువల్ ఫామ్లో కానీ ఎలక్ట్రానిక్ ఫామ్లో కానీ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ బై ద ఎస్సీ ఈజ్ అవర్ డిస్కషన్ టుడే. ఎటువంటి అకౌంట్స్ అనేది ఎస్సీ మెయింటైన్ చేయాలి అన్న టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సార్, టుడే యూ హ్యావ్ టు లిజన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవాళ మనం సెషన్ ఎలా ఉంటుందంటే, ఈ అకౌంట్స్ అండ్ రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేయమని యాక్ట్ స్పెసిఫై చేసింది కాబట్టి ఫ్యూచర్లో డిపార్ట్మెంట్ వాళ్ళు మన ప్రిమిసెస్కి స్క్రూట్నీకి, ఇన్స్పెక్షన్కి, డిపార్ట్మెంటల్ ఆడిట్కి, వాట్ ఆర్ మే బి ద పర్పస్, ఏ పర్పస్కి మన ప్రిమిసెస్కి వచ్చినా సరే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రికార్డ్స్, ఎటువంటి రికార్డ్స్ వాళ్ళు అడిగే ఛాన్స్ ఉంటుంది, అండ్ వాట్ ఆర్ ద డిస్క్లోజర్స్ టు బి మేడ్ బై ద ఎస్సీ, వాటికి సంబంధించి ఎస్సీ ఎటువంటి డిస్క్లోజర్ సబ్మిట్ చేయాలి, ఈ పాయింట్స్ గురించి ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ టాపిక్స్ టు బి డెల్ట్ ఇన్ దిస్ చాప్టర్. ఫస్ట్ రికార్డ్స్ టు బి మెయింటైన్డ్. అసలు ఎవరెవరు ఏ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అన్న టాపిక్ ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాం. సో ఈ పర్పస్కి మనం ఏం చేస్తాము అంటే, ఫస్ట్ బిజినెస్ వైజ్ మీకు ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది చేశాను. రెగ్యులర్ డీలర్స్ ఏ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, కాంపోజిషన్ డీలర్స్ ఏ మెయింటైన్ చేయాలి, ఏజెంట్స్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎడిషనల్గా మ్యానుఫ్యాక్చరర్స్ మెయింటైన్ చేయాల్సిన రికార్డ్స్ ఏంటి, వర్క్స్ కాంట్రాక్టర్స్ అంటే నథింగ్ బట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు, ఎడిషనల్గా రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఎడిషనల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏం మెయింటైన్ చేయాలి, గోడౌన్ ఆర్ వేర్ హౌస్ కీపర్స్ ఎటువంటి ఎడిషనల్ రికార్డ్స్ టు బి మెయింటైన్, అండ్ రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ బై ద ట్రాన్స్పోర్టర్. సో ఈ డిస్కషన్ అనేది మనం ఇవాళ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఆర్ ద రికార్డ్స్ టు బి మెయింటైన్డ్. సార్, ఇక్కడ ఫస్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అకౌంట్ అండ్ రికార్డ్స్. సార్, అకౌంట్ అంటే మనం మెయింటైన్ చేయడం, బట్ అది రికార్డ్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర పెట్టుకుని డిపార్ట్మెంట్ ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తుందో ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి వాళ్ళకి మనం తీసుకెళ్ళి సబ్మిట్ చేయడం. సో ఇటువంటి అకౌంట్స్ అండ్ రికార్డ్స్ ఏమేమి మెయింటైన్ చేయాలి, అసలు ఎందుకు మెయింటైన్ చేయాలి అనేది ఫస్ట్ టాపిక్, రికార్డ్స్ టు బి మెయింటైన్. అండ్ ఆఫ్టర్ దట్ మోడ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, ఈ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆన్లైనా అంటే ఎలక్ట్రానిక్ మెయింటెనెన్సా, మాన్యువల్ బుక్స్ కూడా మెయింటైన్ చేయొచ్చా, ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ అంటే వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. నెంబర్ 3, ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ రికార్డ్స్ అంటే ఈ మెయింటైన్ చేసిన బుక్స్ ఆఫ్ అకౌంట్ ఎవరి చేత ఆడిట్ చేయించాలి, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆడిట్, అండ్ వెన్ ద టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ ద లిమిట్ ఆఫ్ 2 crores, 2 crores దాటినప్పుడు ఆడిట్ చేయించాలా, ఇప్పుడు రీసెంట్గా 5 crores అన్నారు, 5 crores దాటినప్పుడు ఆడిట్ చేయాలా అనేది ఈ పాయింట్ నెంబర్ 3లో డిస్కస్ చేస్తాం. అండ్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 4, ఫెయిల్యూర్ టు మెయింటైన్ ద రికార్డ్స్ అంటే ఈ లిస్ట్లో చెప్పిన రికార్డ్స్ కనుక వీళ్ళందరూ మెయింటైన్ చెయ్యకపోతే ఏమవుతుంది, పెనాల్టీ ఎంత పడుతుంది, హౌ దే షల్ మేక్ ద అసెస్మెంట్ ఎలా కంప్లీట్ చేస్తారు ఫర్ నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఫెయిల్యూర్ అన్న పాయింట్లో నేర్చుకుంటాం. అండ్ నెంబర్ 5, ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలి, పీరియడ్ ఆఫ్ మెయింటెనెన్స్. ఇలా మనం ఏం చేసామంటే 5 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను సార్ ఈ చాప్టర్ని. టాపిక్స్ టు బి డెల్ట్ ఇన్ దిస్ చాప్టర్, వాట్ ఆర్ ద రికార్డ్స్ టు బి మెయింటైన్డ్, నెంబర్ 2 మోడ్ ఆఫ్ మెయింటైనింగ్ సచ్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎవరి చేత ఆడిట్ చేయించాలి, ఫెయిల్యూర్ టు మెయింటైన్ రికార్డ్స్, ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది, ఇవి ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలి, ఈ పాయింట్స్ అన్నీ కూడా సో బిజినెస్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అకౌంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ చార్టెడ్ అకౌంటెంట్స్ మనం ఆడిట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను. ఎస్ఎస్సి కనుక ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయకపోతే యాజ్ అన్ ఆడిటర్ జిఎస్టీఆర్ 9Cలో వీటి గురించి మనం ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేది ఇవాళ సెషన్ ఎండింగ్లో మనం డిస్కస్ చేస్తాము. సో మన కోసం ఏంటంటే జిఎస్టీఆర్ 9C ఒక ఫామ్ ఓపెన్ చేసి ఉంచాను. ఈ ఫామ్ నెంబర్ 9Cలో ఎక్కడ డిస్ప్లే చేయాలి ఈ రికార్డ్ నాన్ మెయింటెనెన్స్ అనేది కూడా మీకు ఇవాళ సెషన్లోనే నవ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో బిఫోర్ బిగినింగ్ ఆఫ్ అవర్ డిస్కషన్, అసలు ఈ రికార్డ్స్ దేనికి అంటే
ఫస్ట్ ఎస్ఎస్సీస్ అందరూ కూడా చేసుకోవాల్సింది సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని జిఎస్టీఆర్ 1 కానీ 3B కానీ ఫైల్ చేయాలి. ఇలా మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి అంటే యూ నీడ్ టు మెయింటైన్ సర్టెన్ రికార్డ్స్. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఓన్లీ ఇనీషియల్లీ మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ రికార్డ్ ఈజ్ సజెస్టెడ్ బై ద డిపార్ట్మెంట్. అండ్ ఇవి మెయింటైన్ చేస్తే అవి మీరు సరిగా మెయింటైన్ చేశారా లేదా, వెదర్ సచ్ రికార్డ్స్ వర్ బీన్ మెయింటైన్డ్ బై ద ఎస్ఎస్సీ ఆర్ నాట్ ఈజ్ బీయింగ్ వెరిఫైడ్. The compliance verification is done by the department through scrutiny of returns, audit or investigation. సో కంప్లీట్గా స్క్రూటినైజ్ చేసి సో ఆ కంప్లైన్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది డిపార్ట్మెంట్ ఫర్దర్గా వెరిఫై చేస్తుంది. అంటే ద రికార్డ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు స్పెసిఫై నౌ వర్ ఆల్సో బీన్ ఫ్యూచర్ వెరిఫికేషన్ బై ద డిపార్ట్మెంట్ ఆల్సో. సో ఈ పాయింట్స్ గురించే ఫ్యూచర్లో డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ చేసేది. కాబట్టి ఈ రికార్డ్స్ మనం కంప్లీట్గా మెయింటైన్ చేస్తే సెల్ఫ్ అసెస్మెంటు బాగుంటుంది, ఆడిటర్ చేత 9C ఫైల్ చేసేటప్పుడు అసెస్మెంటు బాగుంటుంది, ఫ్యూచర్ డిపార్ట్మెంట్ ఆడిట్కి వచ్చినప్పుడు కూడా క్లారిఫికేషన్స్ అన్ని క్లియర్గా తెలుస్తాయి. సో దీస్ ఫార్మ్స్ ఆఫ్ రికార్డ్స్ షుడ్ బి మెయింటైన్డ్ బై ద ఎస్ఎస్సీ. అండ్ ఈ రికార్డ్స్ ఎక్కడ మెయింటైన్ చేయాలి? ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, మెయిన్ హెడ్ ఆఫీస్లో మెయింటైన్ చేయాలి. సార్ బ్రాంచెస్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదా? కొంచెం ముందుకెళ్ళిన తర్వాత డిస్కస్ చేద్దాం సార్. బ్రాంచెస్ కూడా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలంటే ఆ బ్రాంచ్లో ఉన్న స్టాక్ వరకు గోడౌన్ ఉంది, ఆ గోడౌన్లో ఉన్న స్టాక్ డీటెయిల్స్ వరకు బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్కి ఏవేవి ఇన్వర్డ్ సప్లైస్ వస్తున్నాయి, ఏవేవి అవుట్వర్డ్ సప్లైస్ వస్తున్నాయి, ఆ బ్రాంచ్కి గోడౌన్కి వాటికి సంబంధించిన రెస్పెక్టివ్ రికార్డ్సే మెయింటైన్ చేయాలి. సో మెయిన్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ హెడ్ ఆఫీస్లోనే కంప్లీట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు మెయింటైన్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ ఓన్లీ. సార్ దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు మెయింటైన్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అని చెప్పి అంటున్నారు. దట్ మీన్స్ ఈవెన్ మాన్యువల్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఈజ్ ఆల్సో సజెస్టెడ్. బట్ ఇన్ టుడేస్ CBS ఎన్విరాన్మెంట్ ద మెయింటెనెన్స్ ఆఫ్ మాన్యువల్ అకౌంట్స్ హ్యాస్ నో రెలవెన్స్. సో ఇప్పుడంతా కంప్యూటరైజ్డ్ అయిపోయింది కాబట్టి మాన్యువల్ రికార్డ్స్కి రెలవెన్స్ లేదు, బట్ మెయింటైన్ చేయొచ్చు అని కూడా స్పెసిఫై చేస్తున్నారు. నెక్స్ట్ సెక్షన్ 35 and 36. ఇవాళ మన సెషన్ అంతా కూడా ఈ 2 సెక్షన్స్ అండ్ రెలవెంట్ రూల్స్ గురించే డిస్కస్ చేయబోతున్నాము. సో సెక్షన్ 35 and 36 enumerates the records and accounts required to be maintained by a taxpayer. Required to be maintained by a taxpayer. What they have specified here, the term is required. అంటే ఇక్కడ చెప్పిన రికార్డ్స్ అన్నీ ఎస్ఎస్సీ మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే పీనల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఫర్దర్గా ఇప్పుడే డిస్కస్ చేద్దాము. అండ్ ద పీరియడ్ ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలనేది కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. ఓకే, నార్మల్గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 6 అసెస్మెంట్ ఇయర్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి స్పెసిఫై చేశారు. 6 అసెస్మెంట్ ఇయర్స్ అని చెప్పి స్పెసిఫై చేశారు. కంపెనీస్ యాక్ట్లో 8 ఇయర్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి స్పెసిఫై చేశారు. ఓకే, అలా ఇక్కడ ఏం చెప్పారంటే 6 ఇయర్స్ అనే అన్నారు, కానీ దిస్ 6 ఇయర్స్ బిగిన్స్ ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్ అని చెప్పి స్పెసిఫై చేశారు. మొన్న ఫైనాన్షియర్ 17-18 తాలూకు 7th February 2020కి కంప్లీట్ అయింది డ్యూ డేట్. సో ఇక్కడ నుండి ఇంకా 6 ఇయర్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇంకా మనం ఏప్రిల్లోనే ఉన్నాం, 2 months అయింది అంతే. ఇంకా మనం 5 years 10 months ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి అంటున్నాం. ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసిన దగ్గర నుండి 6 ఇయర్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి పీరియడ్ స్పెసిఫై చేశారు ఇన్ సెక్షన్ 36. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ లెట్ మీ బిగిన్ ద డిస్కషన్. సెక్షన్ 35 వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ every registered person shall keep and maintain his books of account at his principal place of business. So principal place of business lo complete set maintain cheyali, and books of accounts relating to additional place of business ante branch gaani warehouse gaani unnappudu aa branch or warehouse lo vaatiki sambandhinchina books varake maintain cheyali. For example, where more than one place of business is specified in certificate of registration. So head office undi, 5 branches unnai, 2 godowns unnai. ఇప్పుడు ఏం చేయాలి, ఆ బ్రాంచెస్లో కానీ గోడౌన్స్లో కానీ ద అకౌంట్స్ రిలేటింగ్ టు ఈచ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, ఆ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు గోడౌన్ ఉందంటే ఆ గోడౌన్లో ఎంతవరకు స్టాక్ ఉంది, ఇన్వర్డ్ ఎంత వచ్చింది ఆ గోడౌన్కి, అక్కడ నుండి అవుట్వర్డ్ ఎంత వెళ్ళింది, ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఎంత మిగిలింది అన్న స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయండి. అట్ ఎవ్రీ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ హ్యాస్ బీన్ స్పెసిఫైడ్ ఇన్
సెక్షన్ 35 read with rule number 56. Unless proved otherwise, if any documents, registers or books of accounts are found at any premises other than in the certificate of registration, it shall be presumed to be maintained by the registered person. సార్ ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్ అనేది ఎస్ఎస్సి బిజినెస్ ప్రిమిసెస్లో మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ ఎస్ఎస్సి ఈజ్ మెయింటైనింగ్ అకౌంట్స్ అట్ హిజ్ రెసిడెన్స్, పొద్దునంతా షాప్లో బిజినెస్ చేస్తారంట, సో సాయంత్రం ఇంటికి వెళ్ళాక రెసిడెన్స్లో అతని ఇంట్లో అకౌంట్స్ అనేది టైప్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ కేసులో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ మెయింటైన్ చేశారు? రెసిడెన్స్లో మెయింటైన్ చేశారు. నౌ ద రెసిడెన్స్ షెల్ బీ ట్రీటెడ్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి ఇక్కడ అంటున్నారు. ఇప్పుడు మీ రెసిడెన్స్ కూడా ప్లేస్ ఆఫ్ బిజినెస్ అవుతుంది. నార్మల్గా ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్స్పెక్షన్కి ప్లేస్ ఆఫ్ బిజినెస్కి రావాలి. సెర్చ్ అనేది ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు అనుకోండి, బట్ ఇన్స్పెక్షన్ అనేది ప్లేస్ ఆఫ్ బిజినెస్కి మాత్రమే రావాలి. ఇప్పుడు మీరు ఇంట్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే ఇంటికి కూడా ఇన్స్పెక్షన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి సెక్షన్ 35 స్పెసిఫై చేస్తుంది. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ వెన్ ఎవర్ ఎస్ఎస్సి మెయింటైన్స్ రికార్డ్స్ అట్ హిజ్ రెసిడెన్స్ కెన్ ఆల్సో బీ ట్రీటెడ్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ బిజినెస్. అందుకని రెసిడెన్స్లో కాకుండా బిజినెస్ ప్రిమిసెస్లోనే రికార్డ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ మీ కంటిన్యూ. అసలు జనరల్గా ఏ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అనేది మీకు 1, 2, 3, 4, 5 పాయింట్స్ స్పెసిఫై చేసాం. 6 పాయింట్స్ సచ్ అదర్ పర్టికులర్స్ అని చెప్పి అన్నాం. ఇవి జస్ట్ ఓవర్ వ్యూ మాత్రమే, మీకు కంప్లీట్గా ఈ చార్ట్ ఒక్కడే చూస్తే తెలీదు, జస్ట్ ఓవర్ వ్యూ మాత్రమే ఇక్కడ మీకు ఇచ్చాను. సో ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద గూడ్స్, ఏ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సప్లై, స్టాక్, ఐటీసీ, అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్. ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయండి అన్నారు, కానీ డైరెక్ట్గా ఇవి మెయింటైన్ చేయము. ఇవి ఏం మెయింటైన్ చేయాలి అనేది డీటెయిల్గా మీకు ఫర్దర్ ప్రొవిజన్స్లో డిస్కషన్ ఇచ్చాను సార్. మీకు ఇప్పుడు నేను ఎలా డీల్ చేస్తున్నానంటే, హియర్ ఐ హ్యావ్ డివైడెడ్ దెమ్ ఇంటూ దిస్ కేటగిరీస్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ జి. ఇలా మొత్తం ఏం చేశానంటే 7 కేటగిరీస్ కింద డివైడ్ చేశాము. ఈ 7 కేటగిరీస్ వాళ్ళు హౌ దే ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనే డిస్కషన్ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రెగ్యులర్ డీలర్స్, అంటే కాంపోజిషన్ వాళ్ళు కాదు సార్, రెగ్యులర్ డీలర్స్, ఐటీసీ అవైల్ చేస్తూ మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి రెగ్యులర్ డీలర్స్ వాట్ ఆర్ ద రికార్డ్స్ టు బి మెయింటైన్డ్. సార్ ఇప్పుడు రికార్డ్స్ లిస్ట్ మీకు చెప్తున్నాను, లిస్ట్ కొంచెం పెద్దదే. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పేజ్లో స్టార్ట్ అయింది లిస్ట్ డిస్కషన్, ఇక్కడ ఎండ్ అయింది. ఈ రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేయాలా? ఎస్. ఈ రికార్డ్ మెయింటెనెన్స్ మాన్యువల్గా మెయింటైన్ చేయాలా, లేకపోతే ఎలక్ట్రానిక్ ఫామ్ టాలీలో కానీ, ఫోకస్ కానీ, వింగ్స్ కానీ, లేకపోతే మీరు సెల్ఫ్ డిజైన్ చేసుకున్న సాఫ్ట్వేర్లో కానీ, టైలర్ మేడ్ వీటిల్లో మెయింటైన్ చేస్తే సరిపోతుందా అంటే, సో ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ గురించి డిస్కస్ చేద్దాం సార్. ప్రజెంట్ మీరు ఎంట్రీ లెవెల్ చేసేటప్పుడే క్వాంటిటీ డీటెయిల్స్ కూడా ఇస్తే, చాలామంది క్వాంటిటీ డీటెయిల్స్ కాకుండా వాల్యూస్ మాత్రమే ఇస్తారు. మీరు క్వాంటిటీ డీటెయిల్స్ కూడా ఇస్తే అప్పుడు ఇక్కడ స్పెసిఫిక్గా స్టాక్ రిజిస్టర్ అని చెప్పి అన్నారు, అవి ఎడిషనల్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం రాదు, సిస్టమ్ జనరేటెడ్గానే ఈ రికార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఒక్కొక్కటి మీరు పనిమాల మెయింటైన్ చేయక్కర్లేదు. మీరు ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ అయితే కనుక డిఫాల్ట్గా ఈ లెడ్జర్స్ అన్నీ అందులో మెయింటైన్ అయిపోతాయి. కాకపోతే మీరు క్వాంటిటీ డీటెయిల్స్ కూడా ఇస్తే, అంటే ఐటమ్ ఇన్వాయిస్ రాయాలి, ఐటమ్ ఇన్వాయిస్ కాకుండా వాల్యూస్ మాత్రమే రాసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వీళ్ళు మాత్రం సపరేట్గా క్వాంటిటీ కోసం స్టాక్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి. సార్ వెదర్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్ ఈజ్ మ్యాండేటరీ? ఆన్సర్ ఈజ్ ఎస్. జిఎస్టీ యాక్ట్లో స్టాక్ మెయింటెనెన్స్ మ్యాండేటరీ. సార్ మేము జిఎస్టీఆర్ 9 కానీ 9C కానీ చూసాము, ఎక్కడా స్టాక్ డీటెయిల్స్ అడగట్లేదు. సార్ స్టాక్ డీటెయిల్స్ అడగట్లేదు కానీ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్ రిజిస్టర్ ఈజ్ మ్యాండేటరీ అని సెక్షన్ 35లో స్పెసిఫై చేశారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆడిట్కి వచ్చి పలానా వేరియేషన్ ఉంది అని కనుక్కోవాలంటే స్టాక్ రిజిస్టర్ మెయింటెనెన్స్ ఈజ్ మ్యాండేటరీ, బట్ ద డీటెయిల్స్ ఇన్ స్టాక్ రిజిస్టర్ నీడ్ నాట్ బీ స్పెసిఫైడ్ ఇన్ జిఎస్టీఆర్ 9 and 9C. మీరు 1లో కానీ 3Bలో కానీ స్టాక్ డీటెయిల్స్ ఏమీ ఫీడ్ చేయక్కర్లేదు, బట్ మీరు స్టాక్ రిజిస్టర్ మాత్రం మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే ఆడిటర్ 9Cలో రిపోర్ట్ చేయాలి. అది ఎక్కడ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఈ బుక్స్ అన్నీ మెయింటైన్ చేయాలి అని చెప్పి అనుకున్నాము, ట్రూ అండ్ కరెక్ట్ అకౌంట్ మెయింటైన్ చేయాలి అని చెప్పి స్పెసిఫై చేశారు. సో నౌ ద డిస్కషన్ ఈజ్ ఈ రికార్డ్స్ దేనికి అన్న పాయింట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సార్ ఈ రికార్డ్స్ అన్ని పనిమాల ఒక్కొక్క రిజిస్టర్ మెయింటైన్ చేయాలా అంటే మీరు ఫాలో అయ్యే సాఫ్ట్వేర్లో కనుక క్వాంటిటీ వైజ్ డీటెయిల్స్ కనుక ఎంటర్ చేస్తే, ఇది గూడ్స్ సెక్టార్ అయితే
సర్వీస్ సెక్టార్ అయితే ప్రాబ్లం లేదు, వాల్యూస్ మాత్రమే రాస్తాము. గూడ్స్ డీల్ చేసే వాళ్ళైతే క్వాంటిటీ వైజ్ మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ అన్నీ చేసుకుంటే డిఫాల్ట్గా ఈ రిజిస్టర్స్ అన్నీ మీ సాఫ్ట్వేర్లో జనరేట్ అవుతాయి. లేదు మాన్యువల్ బుక్స్ అయితే కనుక ఇవి సపరేట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇన్వర్ట్ సప్లైస్లో ఫస్ట్ ఇన్పుట్ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్, ఈ మూడింటికి బైఫర్కేషన్ ఇవ్వండి అని చెప్పి అంటున్నాం. సో నార్మల్గా మనం లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడే ఇది గూడ్సా లేదా సర్వీసెసా అని చెప్పి అడుగుతుంది సార్. సో టాలీ సాఫ్ట్వేర్లో మీరు లెడ్జర్ క్రియేట్ చేసుకున్న న్యూ మాడ్యూల్ జిఎస్టీ మాడ్యూల్లో కనుక మీరు వెరిఫై చేస్తే సో మీరు ఎంట్రీ చేసేటప్పుడు అది గూడ్సా సర్వీసెసా అని చెప్పి అడుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేస్తాం. క్యాపిటల్ గూడ్స్ అని స్పెసిఫిక్గా అడగదు, కానీ మనం ఎప్పుడైతే లెడ్జర్ క్రియేట్ చేస్తూ అండర్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పి రాస్తున్నామో ఆటోమేటికల్లీ ఇట్ బికమ్స్ క్యాపిటల్ గూడ్. ఇలా మీరు పర్చేస్ చేసే ప్రతి ఐటమ్ కూడా ఇన్పుట్స్ ఏమేమి తీసుకున్నారు, ఇప్పుడు రా మెటీరియల్ ఏమైనా పర్చేస్ చేస్తే ఇన్పుట్ పర్చేజెస్ ఎంట్రీ రాస్తాం. అలాగే ఇన్పుట్ సర్వీస్, మీరు ఏ సర్వీసెస్ తీసుకున్నాం, ఆడిటర్ సర్వీసెస్, అకౌంటింగ్ సర్వీసెస్, మార్కెటింగ్ సర్వీసెస్, ఇలా మీరు ఏ సర్వీసెస్ తీసుకున్నా ఆ సర్వీసెస్ మీద పడ్డ జిఎస్టీ కూడా యూ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ ఐటీసీ. సిన్స్ ఇట్ ఈస్ అవైలబుల్ యాజ్ ఐటీసీ టు యూ, సచ్ రికార్డ్ షుడ్ ఆల్సో బీ మెయింటైన్డ్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత క్యాపిటల్ గూడ్స్ మీద కూడా ఐటీసీ ఏవేవైతే అవైల్ చేస్తున్నామో వాటిని జిఎస్టీ లెడ్జర్ కిందే మన అకౌంట్ ఫర్ చేస్తూ సో ఆ జిఎస్టీ అమౌంట్ని ఫుల్ అమౌంట్ ఇనీషియల్గానే క్లెయిమ్ చేయొచ్చు. 5 years లోపు సేల్ చేస్తే పర్ క్వార్టర్ 5% చొప్పున ఎలిజిబుల్ అనుకుంటూ బ్యాలెన్స్ అమౌంట్ పే చేయాలి అని చెప్పి మనం ఆల్రెడీ ఐటీసీ చాప్టర్లో డిస్కస్ చేసాం. దాని పరంగా ఫాలో అవుతాం. అంటే ఇక్కడ నేను చెప్పే అకౌంట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయడానికి ఎందుకు అనే అనాలిసిస్ కూడా మీకు చెప్తున్నాను. అలాగే అవుట్వర్డ్ సప్లై తాలూకు ఎగ్జెంప్టెడ్ గూడ్స్, ట్యాక్సిబుల్ గూడ్స్ విడివిడిగా మెయింటైన్ చేయాలి. అందుకే మనం టాలీలో జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు కూడా ఎగ్జెంప్టెడ్ గూడ్స్ 18% ట్యాక్సిబుల్ గూడ్స్, 28% ట్యాక్సిబుల్ గూడ్స్ అని చెప్పి వేరియస్ ఐటమ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఎగ్జెంప్టెడ్ గూడ్స్కి సెపరేట్ ఎంట్రీస్ రాయండి అని చెప్పి అన్నారు. వాట్ ఈస్ ద పర్పస్ ఈజ్, మనకి ఎప్పుడైతే ఎగ్జెంప్టెడ్ గూడ్స్, ట్యాక్సిబుల్ గూడ్స్ రెండు ఉంటాయో మరి కామన్ ఐటీసీ ఏదన్నా ఉంటే ప్రపోర్షనేట్ రివర్సల్ గురించి రూల్ నెంబర్ 42 and 43లో మనం డిస్కషన్ చేసాం. ఈ రూల్ 42, 43 ఐటీసీ చాప్టర్లో కామన్ ఐటీసీ ఉన్నప్పుడు ఎలా రివర్సల్ చేయాలనేది మనం మాట్లాడుకున్నాం. కాబట్టి అలా రివర్సల్ అంతా కూడా కామన్ ఐటీసీ ఇంటూ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్ రాస్తాం. సో ఇక్కడ మనకి ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్, టోటల్ టర్న్ ఓవర్ తెలియాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ సెపరేట్ లెడ్జర్స్. ఎగ్జెంప్టెడ్కి ట్యాక్సిబుల్కి సెపరేట్ లెడ్జర్స్ మెయింటైన్ చేయాలి. అలాగే అవుట్పుట్ సర్వీసెస్ వచ్చేటప్పటికి ఎగ్జెంప్టెడ్, ట్యాక్సిబుల్, ఆర్సీఎం 3 points ఇక్కడ స్పెసిఫై చేశారు. ఎగ్జెంప్టెడ్, ట్యాక్సిబుల్, మూడోది ఆర్సీఎం. ఇప్పుడు అవుట్వర్డ్ గూడ్స్ వచ్చేటప్పటికి సేల్స్ ఆర్సీఎంలో ఉండేది చాలా తక్కువ. అగ్రికల్చరిస్ట్ నుండి కొనుక్కుంటే కదా ఆర్సీఎం. ఇక్కడ నేను చెప్పేది అవుట్వర్డ్ సప్లై ఆర్సీఎం అనేది చాలా రేర్ కేస్. అందుకని ఇక్కడ నేను ఆర్సీఎం అని చెప్పి రాయలేదు. బట్ వేర్ యాజ్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ ఇన్ దిస్ కేస్ ఆన్ ఆర్సీఎం, ట్యాక్సిబుల్, ఎగ్జెంప్టెడ్ మూడింటిని ఇక్కడ స్పెసిఫై చేశారు. సరే ఎగ్జెంప్టెడ్, ట్యాక్సిబుల్ మనకు అర్థమైంది. ఆర్సీఎం అవుట్వర్డ్ ఏంటి దాని మీనింగ్? ఫర్ సపోజ్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు, అతను గూడ్స్ డీలర్ కూడా. ఈ గూడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ట్యాక్సిబుల్లో రాసుకుంటాడు. ఇతనికి వచ్చే ఎల్ఐసి కమిషన్ మీద ఇన్సూరెన్స్ కంపెనీనే ట్యాక్స్ కడుతుంది. బట్ ఇతనికి ఇది టర్న్ ఓవరే కదా. సో కాబట్టి ఇది ఇతను అవుట్పుట్ సర్వీసెస్లో అండర్ ఆర్సీఎం కింద క్రియేట్ చేసుకోవాలి. టాలీలో మీరు లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడే ట్యాక్సిబులా, ఎగ్జెంప్టెడా, ఆర్సీఎమా అంటూ సబ్ కేటగిరీస్ మనకు అడుగుతుంది. అది మీరు సెలెక్షన్ చేసేస్తే ఆటోమేటిక్గా ఈ రిజిస్టర్స్ అనేది మీరు మెయింటైన్ చేసినట్టే. లేదు అలాంటి మెయింటెనెన్స్ మా సాఫ్ట్వేర్లో లేదు అని అంటారా, మీరు సపరేట్గా మాన్యువల్ రిజిస్టర్ మెయింటైన్ చేయండి. వాట్ ఆర్ ద అవుట్పుట్ సర్వీసెస్ దట్ వర్ ట్యాక్సిబుల్ అండర్ ఆర్సీఎం అని చెప్పి సెపరేట్గా రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే క్యాపిటల్ గూడ్స్కి సంబంధించి ఏం మెయింటైన్ చేయాలి అంటే ఏవేవి ఐటీసీ అవైల్ చేశాము, ఏవేవి ఐటీసీ అవైల్ చేయట్లేదు. బికాస్ వీ హ్యావ్ సర్టెన్ బ్లాక్డ్ క్రెడిట్స్. ఈ బ్లాక్డ్ క్రెడిట్స్లో ఏమనుకున్నాం సార్, మనం బిల్డింగ్కి ఏవేవైతే క్యాపిటలైజ్ చేస్తున్నారో ఈ క్యాపిటలైజ్ చేసే అన్నీ కూడా ఐటీసీ నాట్ ఎలిజిబుల్, బ్లాక్డ్ క్రెడిట్ అని చెప్పి అనుకున్నాం. ప్లాంట్ అండ్ మెషినరీకి రాసేవన్నీ కూడా ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నాం. ఇదేమో నాట్ ఎలిజిబుల్, ఇదేమో ఎలిజిబుల్. కాబట్టి క్యాపిటల్ గూడ్స్ మీద ఏవేవి మీరు ఐటీసీ అవైల్ చేశారు, ఏవేవి అవైల్ చేయలేదు అన్న రికార్డ్ సపరేట్గా మెయింటైన్ చేయాలి.
బికాస్ వీటిని ఫ్యూచర్లో సేల్ చేసినప్పుడు జిఎస్టీ ఏమీ అట్రాక్ట్ అవ్వదు. బట్ వీటిని ఫ్యూచర్లో సేల్ చేసినప్పుడు 5% లిమిట్ క్యాలిక్యులేట్ చేయాలి, లేదా సేల్ వాల్యూ మీదైనా జిఎస్టీ కట్టాలి. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ కట్టాలని ఐటీసీ చాప్టర్ స్పెషల్ కేసులో డిస్కస్ చేసాం. అలాంటి క్యాలిక్యులేషన్ మీరు చేయాలంటే యూ నీడ్ టు మెయింటైన్ క్యాపిటల్ గూడ్స్ రికార్డ్ ఆన్ విచ్ ఐటీసీ ఈజ్ అవైల్డ్ అండ్ ఐటీసీ ఈజ్ నాట్ అవైల్డ్. రెండింటి డీటెయిల్స్ కూడా మీరు ఇప్పుడు మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. గూడ్స్ని కనుక ఇంపోర్ట్ చేసుకుంటే బిల్ ఆఫ్ ఎంట్రీ అని చెప్పి మీకు ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఈ బిల్ ఆఫ్ ఎంట్రీలో లెవీ అయ్యే ఐజిఎస్టీని మన ఐటీసీ కింద అవైల్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇంపోర్ట్స్కి సంబంధించిన రికార్డ్ మెయింటైన్ చేయాలి. అండ్ నెంబర్ 2 ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. ఫారెన్ నుండి మన ఎవరి దగ్గరైనా బిజినెస్ పర్పస్కి సర్వీసెస్ తీసుకుంటే ఆ ఫారెన్ సర్వీస్ ప్రొవైడర్ ట్యాక్స్ కట్టలేడు కాబట్టి, మోర్ ఓవర్ కస్టమ్స్ యాక్ట్ గూడ్స్ గురించే డీల్ చేస్తుంది, సర్వీసెస్ గురించి డీల్ చేయట్లేదు. అందుకని ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కేసులో, సార్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ ప్రొవైడర్ కనుక అవుట్ సైడ్ ఇండియాలో ఉండి సర్వీస్ రిసీవర్ కనుక ఇండియాలో ఉంటే అండ్ పర్పస్ ఆఫ్ సర్వీస్, ఇది ఈ సర్వీస్ ఇంపోర్ట్ చేసుకుంది బిజినెస్ కోసం అయితే, మన పర్సనల్ యూసేజ్కి కాదు, బిజినెస్ కోసం అయితే, ఇన్ దిస్ కేస్ ఈ సర్వీస్ రిసీవర్ యాంగిల్లో వీ కాల్ దిస్ యాజ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ కవర్డ్ అండర్ ఆర్సిఎం. ఫర్ సపోజ్ ఇతను ఏం చేశారంటే ఒక సర్వీస్ ఫారెన్ నుండి రిసీవ్ చేసుకున్నారు, మార్కెటింగ్ సర్వీస్, 1 lakh పేమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ 1 lakh మీద యాక్చువల్గా జిఎస్టీ రేట్ 18%, 18,000 అనుకుందాం. ఈ కేసులో సర్వీస్ ప్రొవైడర్ కెనాట్ లెవీ జిఎస్టీ బికాస్ హీ ఈజ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఫర్ దిస్ పర్పస్ సర్వీస్ రిసీవర్ సర్వీస్ ప్రొవైడర్కి 1 lakh మాత్రమే ఇవ్వాలి. మరి 18,000 ఎవరు పే చేయాలంటే సర్వీస్ రిసీవర్ ఈజ్ లైబుల్ టు పే ట్యాక్స్ అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్సిఎం. సర్వీస్ రిసీవరే ఈ 18,000 అనేది పే చేయాలి. ఇతనికి ఇది ఎలిజిబుల్ అయితే ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ కనుక ట్యాక్స్బుల్ అయి ఉంటే ఐటీసీ కెన్ ఆల్సో బి అవైల్డ్. బ్లాక్డ్ క్రెడిట్ కాకుండా మిగతా ఐటమ్స్ మీద ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కంక్లూషన్. సో ఫైనల్లీ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ డీటెయిల్స్ షుడ్ ఆల్సో బి మెయింటైన్డ్. గూడ్సే కాదు, సర్వీస్ డీటెయిల్స్ షుడ్ ఆల్సో బి మెయింటైన్డ్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంపోర్ట్స్. అండ్ నెక్స్ట్ రిగార్డింగ్ ఎక్స్పోర్ట్స్. ఇన్ కేస్ మీరు ఏమైనా ఎక్స్పోర్ట్స్ చేస్తే గూడ్స్ సర్వీస్ డీటెయిల్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఎక్స్పోర్ట్స్కి వచ్చేటప్పటికి వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అయినా ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అయినా. సో దీనికి వచ్చేటప్పటికి మీకు 2 ఆప్షన్స్ చెప్తున్నాను. ఎల్యూటీ సబ్మిటెడ్, ఎల్యూటీ నాట్ సబ్మిటెడ్. ఎల్యూటీ అంటే మీనింగ్ ఏంటి? లెటర్ ఆఫ్ అండర్టేకింగ్. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఈజ్ ఏ డిక్లరేషన్ గివెన్ బై ద ఎస్ఎస్సి దట్ గూడ్స్ అయితే కనుక ఇవాళ ఇన్వాయిస్ రైజ్ చేస్తే ఈ ఇన్వాయిస్ రైజ్ చేసిన దగ్గర నుండి 3 months లోపు ఎక్స్పోర్ట్ చేసేస్తాను. సర్వీసెస్ కనుక అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఇన్వాయిస్ రైజ్ చేసిన దగ్గర నుండి 1 year లోపు ఆ ఫారెన్ కరెన్సీ రియలైజ్ చేసేస్తాను. గూడ్స్ అంటే కనిపిస్తాయి అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళినట్టు, సర్వీసెస్ కనిపించావు కాబట్టి సర్వీసెస్కి కండిషన్ ఏం పెట్టారంటే 1 year లోపు ఫారెన్ కరెన్సీ రియలైజ్ అవ్వాలి. గూడ్స్ అయితే 3 months లోపు ఎక్స్పోర్ట్ చేసేస్తాను. ఇవాళ ఇన్వాయిస్ రైజ్ చేస్తే 3 months లోపు అది అతనికి ఫారెన్ కంట్రీలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి డిక్లరేషన్ ఇస్తే మన కంట్రీలో ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ చేస్తేనే ఫారెన్ కరెన్సీ ఇండియాకి వచ్చి మన కంట్రీ డెవలప్ అయ్యేది. ఫర్ దట్ పర్పస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఇటువంటి డిక్లరేషన్ మీరు ఇస్తే దెన్ ఇట్ సప్లై ఈజ్ కాల్డ్ యాజ్ జీరో రేటెడ్ సప్లై. ఈ సప్లైని జీరో రేటెడ్ సప్లై అని చెప్పి స్పెసిఫై చేస్తారు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఎల్యూటీ, ఈ ఎల్యూటీ వచ్చేటప్పటికి ఆర్ఎఫ్డి 10 అన్న ఫామ్లో మనకి స్పెసిఫై చేశారు ఎల్యూటీ. మీకు ఆన్లైన్లో ఈ ఎల్యూటీ ఎక్కడ ఉంటుందంటే యూజర్ సర్వీసెస్లో
మై అప్లికేషన్స్లో ఉంటుంది సార్. యూజర్ సర్వీసెస్ మై అప్లికేషన్స్లో మీకు సబ్మిషన్ ఆఫ్ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అన్న కాలం కనిపిస్తుంది. సో మీరు ఏంటంటే ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అని చెప్పి సెలెక్షన్ చేసుకుంటే ఇన్ సచ్ ఏ కేస్ ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్లో ఈ డిక్లరేషన్ ఉంటుంది. రూల్ నెంబర్ 96A అని చెప్పి ఈ డిక్లరేషన్ కనిపిస్తుంది. గూడ్స్ అయితే కనుక 3 months లోపు ఎక్స్పోర్ట్ చేస్తాను అని, సర్వీసెస్ అయితే 1 year లోపు కరెన్సీ రియలైజ్ చేస్తాను అని మీకు క్లియర్గా ఈ ఎల్యూటీ డిక్లరేషన్లో ఉంటుంది. ఇది మీరు కనుక సబ్మిట్ చేస్తే ఇన్ సచ్ ఏ కేస్ వితౌట్ ఎనీ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ, ఏ ఐజిఎస్టీ కట్టకుండానే మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసేయచ్చు. అంటే అవుట్వర్డ్ మీద జిఎస్టీ లేదు, అలానే మీకు ఐటీసీ రాదు అని కాదు, ఐటీసీ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్. ఎక్స్పోర్ట్స్ 0 rated అయినా సరే ఐటీసీ ఎలిజిబుల్ అనే అన్నారు. లోకల్ సప్లైస్కి మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు, కుదరకపోతే రిఫండ్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. రిఫండ్స్ గురించి టుమారో, సో లాస్ట్ సెషన్ డే 14 మనం రిఫండ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎక్స్పోర్ట్స్కైనా సరే లోకల్ సప్లైస్కైనా సరే వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు క్లెయిమ్ రిఫండ్స్ అనేది రేపటి సెషన్లో డీల్ చేస్తాం మనం. సో ప్రజెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే అవర్ డిస్కషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ద రికార్డ్స్ టు బి మెయింటైన్. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎల్యూటీ సబ్మిట్ చేస్తే కనుక వితౌట్ ఐజిఎస్టీ ఎక్స్పోర్ట్ చేసేయచ్చు. కాబట్టి మీరు ఎల్యూటీ సబ్మిట్ చేశారా లేదా? ఎల్యూటీ అనేది ఇయర్లీ వన్స్ సబ్మిట్ చేస్తాం. ఒకసారి సబ్మిట్ చేసామంటే ఈ ఇయర్ మొత్తానికి అది వ్యాలిడిటీ ఉంటుంది. ఇవాళ సబ్మిట్ చేశాను అనుకోండి, 13th April నుండి 31st March 2021 వరకు కూడా వితౌట్ ఎనీ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ ఐ కెన్ ఎక్స్పోర్ట్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఈవెన్ సప్లైస్ టు సెడ్జ్కి కూడా సేమ్ కాన్సెప్ట్. మీకు సెడ్జ్కి సప్లై చేస్తూ వితౌట్ ఐజిఎస్టీ వాళ్ళకి సప్లై చేయాలన్నా సరే సేమ్ కాన్సెప్ట్. సెడ్జ్కి సప్లై చేయాలన్నా, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేయాలన్నా రెండింటికి ఒకటే డిక్లరేషన్ ఎల్యూటీ. ఈ ఎల్యూటీ అనేది ఆన్లైన్లో మనం సబ్మిట్ చేస్తాం సార్. యూజర్ సర్వీసెస్ మై అప్లికేషన్స్ కాలంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఈ ఎల్యూటీ సబ్మిట్ చేయొచ్చు. జస్ట్ ఒక డిక్లరేషన్ అంతే. ఇది సబ్మిట్ చేస్తే ఏ ట్యాక్స్ కట్టకుండానే ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఐటీసీ మిగిలిపోతే రిఫండ్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ కమింగ్ టు సెకండ్ పార్ట్, ఇఫ్ ఎల్యూటీ ఈజ్ నాట్ సబ్మిటెడ్, ఒకవేళ కనుక మీరు ఎల్యూటీ సబ్మిట్ చేయకపోతే ఈ కేసులో ఏమవుతుందంటే మీరు ఎక్స్పోర్ట్స్ మీద ఐజిఎస్టీ పే చేయాలి. బికాస్ ఎక్స్పోర్ట్స్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఇంటర్ స్టేట్ సప్లైస్. ఎక్స్పోర్ట్స్ని ఇంటర్ స్టేట్ సప్లైస్ కింద ట్రీట్ చేసుకుంటారు. ఈ కేసులో వాట్ యు ఆర్ రిక్వైర్డ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు పే ఐజిఎస్టీ. ఫర్దర్గా ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయ్యాక ఈ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ని జిఎస్టీఆర్ 1 and 3Bలో ఇచ్చి ఆ పే చేసిన ఐజిఎస్టీని యూ హ్యావ్ టు క్లెయిమ్ ఇట్ యాజ్ రిఫండ్. పే చేసి రిఫండ్ క్లెయిమ్ చేయాలి. మీరే చెప్పండి సార్, ఎల్యూటీ సబ్మిట్ చేసి ఏ పేమెంటు లేకుండా ఎక్స్పోర్ట్ చేసేద్దామా? ఎల్యూటీ సబ్మిట్ చేయకుండా ఐజిఎస్టీ కట్టి మళ్ళీ రిఫండ్ అడుగుదామా? అంటే ఈ 2 ఆప్షన్స్లో మీకు ఏది బెనిఫిషియల్గా ఉంటే అది ఆప్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ప్రొసీజర్ మాత్రమే. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఎల్యూటీ వితౌట్ ఎనీ పేమెంట్ ఆఫ్ ఐజిఎస్టీ యూ కెన్ ఎక్స్పోర్ట్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేది ఇక్కడ ఫైనల్గా కంక్లూషన్. ఫైనల్గా గూడ్స్కైనా సర్వీసెస్కైనా రెండింటికి చెప్తున్నాను సార్, బోత్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సబ్మిషన్ ఆఫ్ ఎల్యూటీ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, ఫర్ 0 rated ఏ జిఎస్టీ కట్టకుండా చేయాలి అంటే కనుక ఎల్యూటీ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సో ఏ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అన్న డిస్కషన్లో ఫస్ట్ ఇన్వర్డ్ సప్లై డీటెయిల్స్, అవుట్వర్డ్ సప్లై డీటెయిల్స్, ఇంపోర్ట్ డీటెయిల్స్, ఎక్స్పోర్ట్ డీటెయిల్స్. నెక్స్ట్ కమింగ్ ఫర్ ఇన్వర్డ్ సప్లైస్ అట్రాక్టింగ్ ఆర్సిఎం, ఇది మెయిన్ సార్. సో మనం డే 1 సో వీ హ్యావ్ డిస్కస్డ్ 16 సర్వీసెస్ అండ్ 8 గూడ్స్ విచ్ వర్ ట్యాక్సిబుల్ అండర్ ఆర్సిఎం. ఇవి కనుక ఉంటే 16 సర్వీసెస్ అండ్ 8 గూడ్స్ ఉంటే వాటికి సెపరేట్గా డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి. మీరు లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడే అండర్ ఆర్సిఎం అని క్రియేట్ చేసుకుంటే మీకు రిజిస్టర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అలా కాకుండా అయితే కనుక యూ నీడ్ టు మెయింటైన్ ఏ సెపరేట్ రిజిస్టర్ ఫర్ డీటెయిల్స్ ఆఫ్ ఆర్సిఎం. ఆర్సిఎం ప్రకారంగా మీరు ఏవేవైతే ట్యాక్సెస్ పే చేయాలనుకుంటున్నారో అనుకునేది ఏముంది, ఆ 16 సర్వీసెస్ అండ్ 8 గూడ్స్ మ్యాండేటరీలీ టు బి పెయిడ్ అండర్ ఆర్సిఎం. మెయిన్ ఫ్రైట్, ఆ ఫ్రైట్లో అబోవ్ 750 ఉంటూ మనం కొన్ని ఎగ్జామ్టెడ్ గూడ్స్ లిస్ట్ నేర్చుకున్నాం జీటీఏ ఫ్రైట్. అవి కాకుండా అదర్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ 750 దాటితే అండర్ ఆర్సిఎం 5% పే చేయాలి అని చెప్పి డిస్కస్ చేసాం. ఆ డీటెయిల్స్ కూడా సపరేట్గా మెయింటైన్ చేయాలి. అండ్
ఎందుకంటే అలా మెయింటైన్ చేస్తేనే మంత్లీ పే చేయగలం, ఐటీసీ అవైల్ చేయగలం. ఫర్ దట్ పర్పస్ ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఇప్పటివరకు మనం నేర్చుకున్న సబ్జెక్ట్కి రివిజన్. ఇవి మెయింటైన్ చేస్తేనే మంత్లీ కంప్లైంట్స్ లెవెల్స్ అనేది ఈజీ అవుతాయి. అందుకని వీటిని మెయింటైన్ చేయండి అని చెప్పి సెక్షన్ 35 అండ్ రూల్ 56 వర్ స్పెసిఫైయింగ్. నెక్స్ట్, సెపరేట్ అకౌంట్ ఆఫ్ అడ్వాన్సెస్ రిసీవ్డ్, పెయిడ్ అండ్ అడ్జస్ట్మెంట్స్ మేడ్ దేర్ టు. అడ్వాన్సెస్ రిసీవ్డ్ కానీ అడ్వాన్సెస్ పెయిడ్ కానీ. సార్ సర్వీస్ సెక్టార్కి అయితే ఇది డీటెయిల్గా మెయింటైన్ చేయాలి. గూడ్స్ సెక్టార్లో ప్రాబ్లం లేదు. సర్వీసెస్కి అడ్వాన్స్ రాగానే ముందు అడ్వాన్స్ వరకు జిఎస్టీ కట్టాలి కాబట్టి అడ్వాన్సెస్ రిసీవ్డ్ అండ్ అడ్వాన్సెస్ పెయిడ్. ఒకవేళ సర్వీస్ ఆర్సీఎంలో కనుక కవర్ అయితే మనం ఫ్రైట్ పే చేసాం, ఇంకా వాళ్ళు ఇన్వాయిస్ ఇవ్వలేదు, బట్ ఫ్రైట్ పే చేసాం కాబట్టి రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రకారం డిశ్చార్జ్ చేయాలి. పేమెంట్ కానీ ఇన్వాయిస్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పి టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్లో మనం డిస్కస్ చేసాం సార్. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ ద సెపరేట్ డీటెయిల్స్ రిగార్డింగ్ అడ్వాన్సెస్ రిసీవ్డ్ అండ్ అడ్వాన్సెస్ పెయిడ్. రెండింటికి కూడా సెపరేట్ రికార్డ్స్ మెయింటైన్ చేయండి. అలా అడ్వాన్సెస్ రిసీవ్డ్, పెయిడ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది సర్వీస్ సెక్టార్లో మాత్రమే అవసరం. గూడ్స్ సెక్టార్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. గూడ్స్కి ఇప్పుడు ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడే జిఎస్టీ కట్టాలి అని వీ హ్యావ్ డిస్కస్డ్ దెమ్ ఇన్ చాప్టర్ టైమ్ ఆఫ్ సప్లై. సో అడ్వాన్సెస్ రిసీవ్డ్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ ఇన్వాయిస్లన్నీ మీ దగ్గర మెయింటైన్ చేయాలి. ఇది అవుట్వర్డ్ అయినా సరే, ఇన్వర్డ్ అయినా సరే. ఇన్వర్డ్ అంటే మీకు ఎవరైనా ఇస్తే ఇవి మెయింటైన్ చేయాలి. అవుట్వర్డ్ అంటే మీరు ఎవరికైనా ఇస్తే ఈ ఇన్వాయిస్లన్నీ మెయింటైన్ చేయాలి. నెంబర్ 1 ట్యాక్స్ ఇన్వాయిస్, లేదు ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అయితే కనుక బిల్ ఆఫ్ సప్లై. సో ఇప్పుడు కొత్తగా ట్యాక్స్ ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై అని కూడా వచ్చింది. అంటే ఒకళ్ళకే మనం ట్యాక్సిబుల్ గూడ్స్, ఎగ్జెంప్టెడ్ గూడ్స్ రెండు అమ్ముతున్నాం అనుకోండి, ఒకే ఇన్వాయిస్లో రాసేయచ్చు. ఎగ్జెంప్టెడ్ని, ట్యాక్సిబుల్ని రెండింటిని రాయొచ్చు. దాన్ని ట్యాక్స్ ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై అంటాం. వాటిని కూడా మెయింటైన్ చేయాలి. ఇంకా డెలివరీ చలాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడైతే స్టాక్ మూమెంట్ అనేది ఉండి బట్ ఆ మూమెంట్ అనేది సప్లై అవ్వదో ఆ కేసెస్ అన్నిట్లో కూడా ఇష్యూయన్స్ ఆఫ్ డెలివరీ చలాన్ ఈజ్ మ్యాండేటరీ. ఈ డెలివరీ చలాన్స్ అన్నీ కూడా సెపరేట్ సీరియల్ నెంబర్ ఉండాలి. ఈ డెలివరీ చలాన్స్ రిసీవ్డ్, మీ దగ్గరికి ఏమైనా వచ్చిన స్టాక్, మీరు ఎవరికైనా స్టాక్ పంపించిన ఇష్యూడ్, బోత్ డీటెయిల్స్ షుడ్ బి మెయింటైన్డ్. ఎందుకంటే ఇక్కడ నేను ముందే చెప్పాను, ఈ రికార్డ్స్ అన్నీ కూడా బోత్ ఫర్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సప్లైస్ రెండింటికి కూడా మెయింటైన్ చేయాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, క్రెడిట్ నోట్స్ ఆర్ డెబిట్ నోట్. కాసేపు క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్ ఇష్యూడ్ అనుకుందాం సార్. మనం ఇస్తే క్రెడిట్ నోట్ ఇస్తే మన లైబిలిటీ తగ్గుతుంది, డెబిట్ నోట్ ఇస్తే మన లైబిలిటీ పెరుగుతుంది. ఇది ఇష్యూడ్ అయితే. ఇష్యూడ్ కాకుండా రిసీవ్డ్ అయితే మనకెవరైనా డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఇస్తే, మనకెవరైనా క్రెడిట్ నోట్ ఇస్తే మన ఐటీసీ తగ్గించుకోవాలి, మనకెవరైనా డెబిట్ నోట్ ఇస్తే మన ఐటీసీ పెంచుకోవాలి. సో కాబట్టి డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ ఇష్యూడ్ డీటెయిల్స్ అండ్ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ రిసీవ్డ్ డీటెయిల్స్, బోత్ ద డీటెయిల్స్ షుడ్ బి మెయింటైన్డ్ బై ద ఎస్ఎస్సి. అండ్ రిసిప్ట్ వౌచర్స్, అడ్వాన్సెస్ కనుక ఏమన్నా రిసీవ్ చేసుకుంటే ఆ అడ్వాన్సెస్ రిసీవ్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా రిసిప్ట్ వౌచర్స్ ఇష్యూ చేయాలి. లేదు మనం ఎవరికైనా అడ్వాన్స్ పే చేస్తే పేమెంట్ వౌచర్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇఫ్ వీఆర్ గోయింగ్ టు పే ద అడ్వాన్స్ పెయిడ్ అయితే కనుక మీరు పేమెంట్ వౌచర్స్ అనేది ఇష్యూ చేయాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రిఫండ్ వౌచర్స్, అంటే మనకు ఎవరైనా కస్టమర్ అడ్వాన్స్ ఇచ్చి ఈ అడ్వాన్స్ అమౌంట్ని కనుక కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయ్యమన్న రిటర్న్ ఇస్తే ఆ రిటర్న్స్కి రిఫండ్ వౌచర్స్ అనేది ఇష్యూ చేయాలి. సర్వీస్ సెక్టార్ అనుకోండి, అడ్వాన్స్ వచ్చిన వెంటనే జిఎస్టీ పే చేసేస్తాం. మరి దాని ఫ్యూచర్లో రిఫండ్ ఇచ్చేసినప్పుడు మన జిఎస్టీ అమౌంట్ని ఫర్దర్ మంత్స్లో రెడ్యూస్ చేసుకోవాలి. అలా రెడ్యూస్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఇష్యూ రిఫండ్ వౌచర్స్. రిఫండ్ వౌచర్స్ ఇష్యూ చేస్తేనే మీకు ఇది పాసిబిలిటీ ఉంటుంది. సో ఫైనల్లీ హియర్ ద డిస్కషన్ ఈజ్ ఇన్వాయిసెస్ టు బి మెయింటైన్డ్ బై ఇన్వర్డ్ అండ్ ఫర్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సప్లైస్. ఏ ఇన్వాయిసెస్ మెయింటైన్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కషన్ చేసాం. ఓకే సార్, మీ అందరికీ అనిపిస్తూ ఉండొచ్చు ఏంటి ఇన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాలా మనం అని చెప్పి. సెక్షన్ 35 అండ్ రూల్ 56 హ్యాస్ స్పెసిఫైడ్ దట్ ఎస్ఎస్సి ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ దీస్ రికార్డ్స్. ఇవి మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది, పీనల్ కాన్సిక్వెన్సెస్కి వెళ్దాం సార్. ఫర్దర్గా పెనాల్టీస్ ఎంత పడతాయి, డిపార్ట్మెంట్ ఎలా అసెస్ చేస్తుంది, ఇవన్నీ చెప్తాను. బట్ ఫస్ట్ ఇవన్నీ మ్యాండేటరీగా ఎస్ఎస్సి మెయింటైన్ చేయాలి అని ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నారు. నెక్స్ట్, ఇది కొంచెం ప్రాక్టికల్గా కష్టమే, బట్ మెయింటైన్ చేయండి అని చెప్పి సెక్షన్ స్పెసిఫై చేస్తుంది కాబట్టి తప్పదు. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ అడ్రసెస్ ఆఫ్ సప్లయర్స్. మనం ఎవరెవరి దగ్గర అయితే పర్చేస్ చేసామో వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలంట. సింపుల్ సార్, పర్చేజ్ ఇన్వాయిస్లో ఎలాగో వాళ్ళ అడ్రస్ ఉంటుంది కదా.
కాబట్టి ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ దేర్ అడ్రస్ డీటెయిల్స్. బట్ ప్రాబ్లమేటిక్ ఇష్యూ ఏంటంటే అడ్రస్ ఆఫ్ కస్టమర్స్. ఇప్పుడు రీటైల్ షాప్స్లో సో ఇప్పుడు ఎవరైనా మెడిసిన్స్ వచ్చి ఒక 10 రూపీస్ మెడిసిన్ పర్చేస్ చేస్తే వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ మేము మెయింటైన్ చేయాలా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీకు అనిపించవచ్చు. దీనికి వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ అడ్రస్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ కేస్ ఆఫ్ B2B కనుక 10 రూపీస్ సేల్ ఉన్నా సరే యూ రిక్వైర్ ద జిఎస్టీ నెంబర్ అండ్ అడ్రస్ ఆఫ్ ద కస్టమర్. ఇన్వాయిస్లో కంపల్సరీ ఇవన్నీ రాయాలి. బట్ B2C అయితే వాట్ సెక్షన్ 31 రూల్ 46 హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్ ఇన్వాయిస్ వాల్యూ 50,000 ఎక్సీడ్ అయితే B2C కేసెస్లో ఆల్సో యూ నీడ్ టు మెయింటైన్ అడ్రస్ ఆఫ్ ద కస్టమర్. సార్ నవ్ ఐ యామ్ స్పెసిఫైయింగ్ the cases in which address of the customer should also be maintained. What are the circumstances? B2B అయితే కనుక ఇన్వాయిస్లోనే కస్టమర్ అడ్రస్ డీటెయిల్స్ కంప్లీట్గా రాయాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ B2C ఓన్లీ వెన్ ద ఇన్వాయిస్ వాల్యూ అంటే ఇంక్లూడింగ్ ట్యాక్స్తో సహా, ఇన్వాయిస్ వాల్యూ అంటే ట్యాక్స్తో సహా చూసుకోవాలి సార్. సో ఇఫ్ ఇట్ హ్యాస్ ఎక్సీడెడ్ 50,000 దెన్ హీ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ద అడ్రస్ ఆఫ్ ద కస్టమర్. కస్టమర్ అడ్రస్ డీటెయిల్స్ ఇన్వాయిస్లో కంపల్సరీ రాయాలి. ఇన్వాయిస్లో రాస్తే మీరు మెయింటైన్ చేసినట్టే దాని మీనింగ్. ఓకే, సో ఇది అడ్రస్ ఆఫ్ కస్టమర్స్. సప్లయర్స్ అంటే మన పర్చేస్కి సంబంధించిన క్రెడిటార్ అడ్రస్లన్నీ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే. మీ దగ్గర ఇన్వాయిస్లు ఉంటే అందులో వాళ్ళ లెటర్ హెడ్ మీదే ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ ఇన్వాయిస్లో సప్లయర్ జిఎస్టీ నెంబర్ అని అడ్రస్ ఉంటుంది, అది మనకు సరిపోతుంది. సేల్స్కి వచ్చేటప్పటికి అబోవ్ 50,000 కంప్లీట్గా మెయింటైన్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది అందరికీ ప్రాబ్లమేటిక్ ఇష్యూ బట్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి అని సెక్షన్ 35 చెప్తుంది. స్టాక్ రిజిస్టర్. సార్ రీటైల్ బిజినెస్లో స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం కష్టం. కష్టం అంటే మీరు దాని తాలూకు సాఫ్ట్వేర్ సపోర్ట్ తీసుకోండి. మెయింటైన్ చెయ్యను అంటే ఎలా కుదురుతుంది? అన్లెస్ యూ మెయింటైన్ ద స్టాక్ డీటెయిల్స్, హౌ వీ కెన్ క్యాలిక్యులేట్ ద కరెక్ట్ క్లోజింగ్ స్టాక్ అండ్ ఇన్పుట్స్ రిసీవ్డ్ అండ్ అవుట్వర్డ్ సప్లైస్ మేడ్ బై ద ఎస్ఎస్సి. మీరు స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయకుండా మేము సరిగా కనుక్కోలేం. లేదు సార్ మాకు న్యూమరస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, ఈ బార్కోడ్ సిస్టమ్స్ ఇవి మెయింటైన్ చేసి మా రీటైల్ బిజినెస్లో స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం కష్టం సార్ అని చెప్పి అంటారా? ఓకే, ఇన్ సచ్ ఏ కేస్ మీరు చేసింది వైలేషనే. ఈ వైలేషన్కి ఏంటంటే మన మీద జనరల్ పెనాల్టీ లెవీ చేస్తారు. జనరల్ పెనాల్టీ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం సార్ నేను చెప్పేది 25,000 CGST, 25,000 SGST, మ్యాక్సిమం 50,000 ఉంటుంది అంటున్నా. వాళ్ళు 10,000 వేయచ్చు, 5,000 వేయచ్చు, అది మన డిస్కషన్, మనకి ఆఫీసర్కి మధ్యన డిస్కషన్ బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్ రిజిస్టర్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ. సార్ పలానా వాళ్ళకి వద్దు అని ఏమైనా ఉందా అంటే నెక్స్ట్ మనం కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు ఏమేమి మెయింటైన్ చేయాలో చెప్పుకుంటాము. ఈ లిస్ట్లో మీకు స్టాక్ రిజిస్టర్ అనేది లేదు అంటే కాంపోజిషన్ డీలర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ డిస్కషన్. రెగ్యులర్ డీలర్స్ అందరూ కూడా దే నీడ్ టు మెయింటైన్ స్టాక్ రిజిస్టర్. ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ డీటెయిల్స్ అడగకుండా డైలీ బేసిస్లో అయినా సరే. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇన్పుట్ అవుట్పుట్ రాయడం కష్టం అవ్వచ్చు. ఒక ఫ్రీక్వెన్సీ పెట్టుకోండి, 1 వీక్ అనో 1 మంత్ అనో చూసుకుని మంత్ ఎండింగ్న మీ స్టాప్లో ఉన్న స్టాక్ మొత్తం కూడా క్లియర్గా లిస్ట్ అవుట్ చేయండి. నెక్స్ట్ మంత్న మళ్ళీ లిస్ట్ అవుట్ చేయండి. ఆ డిఫరెన్స్ సేల్స్ కింద ట్రీట్ చేస్తాం. పర్ యూనిట్ సుమారుగా ఎంత ఉంటుందో చూసుకోండి. ఆ మంత్ మీరు 3Bలో రాసిన సేల్స్, ఇందులో మీరు డిస్క్లోజ్ చేసే సేల్స్ ఒకటా కాదా అనేది మీరు మళ్ళీ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఎందుకంటే ఇదంతా నేను చెప్తుంది ఫ్యూచర్లో డిపార్ట్మెంట్ నుండి మనకు ఆబ్లిగేషన్స్ రాకుండా ఉండటానికి ఇవి మెయింటైన్ చేయండి అని చెప్పి అంటున్నాను. సార్ ఇఫ్ వీ డు నాట్ మెయింటైన్ వాట్ హ్యాపెన్స్? మేము కరెక్ట్గానే చూపిస్తాం సార్, కానీ ఎగ్జాక్ట్గా క్వాంటిటీ డీటెయిల్స్ మెయింటైన్ చేయడం కష్టం అన్న ఒపీనియన్ మీకుంటే యూ హ్యావ్ టు గో ఫర్ జనరల్ పెనాల్టీస్. సార్ ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయమనే చెప్తుంది. నార్మల్గా మనం 3CB 3CDలో రిపోర్ట్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు డ్యూ టు న్యూమరస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అవైలబుల్ విత్ ద SC ద స్టాక్ వాల్యూ కెనాట్ బీ ఫౌండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ. ఫర్ దట్ పర్పస్ SSC నుండి మనం సర్టిఫికేట్ తీసుకుంటాం క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంటుంది అని చెప్పి. అదే మనం 3CB 3CDలో కూడా రిపోర్ట్ చేస్తాం. యాజ్ అన్ ఆడిటర్గా మనకి రిస్క్ లేకుండా ఉండడానికి అలా చేస్తాం. బట్ SSC యాంగిల్లో స్టాక్ డీటెయిల్స్ మెయింటైన్ చేయనట్టే కదా. 3CB 3CDలో క్వాంటిటీ డీటెయిల్స్ అడుగుతుంది, మనం డిస్క్లోజ్ చేయట్లేదు అంటే వన్ సార్ట్ ఆఫ్ వైలేషన్ అన్నట్టే జనరల్గా. దీని మీద కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో యాక్షన్ తీసుకుంటారా అంటే అది ఆఫీసర్ మనం ఇచ్చిన ప్రజెంటేషన్ బట్టి ఉంటుంది.
అలాగే ఇక్కడ కూడా స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయండి అని మాత్రమే స్పెసిఫై చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు మెయింటైన్ ద స్టాక్ రిజిస్టర్, వాట్ ఆర్ ద పీనల్ కాన్సిక్వెన్సెస్ అనేది చెప్పాను. అలానే కంపల్సరీ లెవీ చేసేస్తారు అని కాదు. సో ఇది ఫర్దర్గా మన డిస్కషన్ బట్టి బేస్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్, సార్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే బ్రాంచ్ 1 ఉంది, బ్రాంచ్ 2 ఉంది. ఈ బ్రాంచ్ 1లో ఎంత స్టాక్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, ఇక్కడ కూడా స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఈ స్టాక్ రిజిస్టర్లో ఉన్నదానికి యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి వెరిఫై చేసినప్పుడు ఉన్న యాక్చువల్ స్టాక్కి దీని మధ్య ఏమన్నా డిఫరెన్స్ ఉంటే ఆ డిఫరెన్స్ని మీరు సేల్ చేశారు అన్నట్టుగా అనుకుంటారు. ఆ డిఫరెన్స్ని సేల్ చేసినట్టుగా అనుకుంటూ ట్యాక్స్ పేయబుల్ ఎంత కట్టాలో డిటర్మైన్ చేసేస్తాము అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. అందుకని మీరు స్టాక్ రిజిస్టర్ ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేస్తే ఇన్ ఫ్యూచర్ దే డు నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సేల్. బట్ ఇఫ్ యూ డు నాట్ మెయింటైన్ స్టాక్ రిజిస్టర్ పర్టికులర్లీ, ఫ్యూచర్లో ఈ డిఫరెన్స్ని సేల్ కింద ట్రీట్ చేసి జిఎస్టీ పే చేయండి అని చెప్పి అడిగే అవకాశం ఉంది అనేది లాస్ట్ పారాగ్రాఫ్లో స్పెసిఫై చేశారు. సో ఫైనల్గా రెగ్యులర్ డీలర్స్ ఈ రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేయాలండి సార్. వాట్ ఆర్ దోస్ రికార్డ్స్ అంటే ఇన్వర్డ్ సప్లైస్, అవుట్వర్డ్ సప్లైస్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, అలాగే ఇన్వాయిస్ డీటెయిల్స్, అడ్రస్ ఆఫ్ సప్లయర్స్, కస్టమర్స్ అండ్ స్టాక్ రిజిస్టర్స్. ఇవి మ్యాండేటరీగా మెయింటైన్ చేయాల్సిన లెడ్జర్స్ హూ వర్ అండర్ రెగ్యులర్ స్కీమ్. రెగ్యులర్ స్కీమ్ కాకుండా అదే కాంపోజిషన్ డీలర్స్ అయితే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కంప్లీట్ మెయింటెనెన్స్ మనకి ఇక్కడ ఏం చెప్పట్లేదు. సింపుల్గా పర్చేజ్ ఇన్వాయిస్లు మెయింటైన్ చేస్తే చాలు. ఇవన్నీ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి పర్చేజ్ రిజిస్టర్ అని మెయింటైన్ చేయాలా, అలా ఏమీ మ్యాండేటరీగా స్పెసిఫై చేయలేదు. పర్చేజ్ ఇన్వాయిస్లన్నీ ఒక ఫైల్లో పెట్టుకోండి చాలు. అలాగే మీరు ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయరు, కంపల్సరీ బిల్ ఆఫ్ సప్లైయే ఇష్యూ చేస్తారు. బికాస్ కాంపోజిషన్ డీలర్స్ కెనాట్ కలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ ద కస్టమర్ నుండి మీరు ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయరు, మీరే ఓన్గా గవర్నమెంట్కి పే చేయాలి కాబట్టి. సో ద కంక్లూజన్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ బిల్ ఆఫ్ సప్లై వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్, మీరు కలెక్ట్ చేయరు కాబట్టి బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేయండి, ఆ చేసిన బిల్ ఆఫ్ సప్లై డీటెయిల్స్ మెయింటైన్ చేయండి. సో ఇందులో మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను జనరల్ కాంపోజిషన్ స్కీమ్ గురించి డిస్కషన్. ఇప్పుడు మనం అసలు కాంపోజిషన్ స్కీమ్ రెగ్యులర్గా అందరికీ తెలిసేదే కాబట్టి సెపరేట్ డిస్కషన్ ఏం చేయలేదు. మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ట్రేడర్స్, తయారు చేసి సేల్ చేసేవాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చు, లేకపోతే పర్చేజ్ అండ్ సేల్ చేసేవాళ్ళు కూడా కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చు. కాంపోజిషన్ స్కీమ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 1.5 crores ఆఫ్ టర్న్ ఓవర్. కొన్ని స్టేట్స్లో లిమిట్ అనేది ఇంకొంచెం తక్కువే, 75 lakhs ఉంటుంది కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. బట్ ఆ ఎక్సెప్షన్స్ పక్కన పెడితే జనరలీ ద లిమిట్ ఈజ్ 1.5 crores ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ ట్రేడర్స్. సార్ మ్యానుఫ్యాక్చరర్కి ఎగ్జెంప్టెడ్ గూడ్స్ కొన్ని తయారు చేస్తున్నాడు, దీని టర్న్ ఓవర్ 30 lakhs. ట్యాక్సిబుల్ గూడ్స్ కొన్ని తయారు చేస్తున్నాడు, దీని టర్న్ ఓవర్ 70 lakhs. తర్వాత ట్రేడర్స్ వచ్చేటప్పటికి సేమ్ ఇదే రాస్తున్నాను, ఎగ్జెంప్టెడ్ గూడ్స్ పర్చేస్ చేస్తున్నాడు, సేల్ చేస్తున్నాడు. అలాగే ట్యాక్సిబుల్ గూడ్స్ వచ్చేటప్పటికి 70 lakhs, 30 lakhs. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను సార్. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరర్ కనుక కాంపోజిషన్ స్కీమ్ తీసుకుంటే ఇతను ఎగ్జెంప్టెడ్ గూడ్స్ సేల్ చేసినా సరే ఎంటైర్ 1 crore మీద 1% జిఎస్టీ అనేది పే చేయాలి. 0.5% సిజిఎస్టీ, 0.5% ఎస్జిఎస్టీ, ఎంటైర్ 1 crore మీద జిఎస్టీ పే చేయాలి. బికాస్ ఈ కాంపోజిషన్ స్కీమ్లో టోటల్ టర్న్ ఓవర్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రేడర్స్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ అక్కడ ఏమన్నారంటే 1% ఆఫ్ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ అని చెప్పి స్పెసిఫై చేశారు. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఇన్ దిస్ కేస్ ఈస్ 1% ఆఫ్ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ అని చెప్పి అన్నారు సార్. కాబట్టి ట్రేడర్స్ కనుక కాంపోజిషన్ స్కీమ్ ఆప్ట్ చేసుకుంటే ఇతను ఎగ్జెంప్టెడ్ గూడ్స్ 30 lakhs సేల్ చేసిన 1% జిఎస్టీ 70 lakhs మీద కడితే సరిపోతుంది. దట్ మీన్స్ manufacturer, even though he sells exempted goods under composition scheme, he is liable to pay GST at the rate 1%. But in case of a trader, if he is going to sell exempted goods,
ఈవెన్ దో హీ హాజ్ ఆప్టెడ్ కాంపోజిషన్ స్కీమ్ హీ ఈజ్ నాట్ లైబుల్ టు పే జిఎస్టీ. బికాస్ కాంపోజిషన్ స్కీమ్లోనే ఏం ఫ్రేమ్ చేసి చెప్పారు అంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేటప్పటికి 1/2018లో ఇష్యూ చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ సార్ ఇది. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఇన్ దిస్ కేస్ ఈస్ కాంపోజిషన్ స్కీమ్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏమో టోటల్ టర్న్ ఓవర్ మీద పే చేయాలి అని, అదే ట్రేడర్స్ అయితే కనుక ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ మీదే పే చేయాలి అని చెప్పి ఇక్కడ మనకి నోటిఫికేషన్ 1/2018 ఇనీషియల్గానే మనకి ఇక్కడ స్పెసిఫై చేశారు. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటి అంటే మరి మ్యానుఫ్యాక్చరర్స్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ సేల్ చేస్తే కట్టాలి, ట్రేడర్స్ మాత్రం అవసరం లేదు కాబట్టి ఏ కేసు అయినా వీళ్ళు ఇచ్చేది మాత్రం బిల్ ఆఫ్ సప్లైయే. మ్యానుఫ్యాక్చర్ అయినా ట్రేడర్ అయినా ఇష్యూ చేసేది బిల్ ఆఫ్ సప్లైయే. ఆ బిల్ ఆఫ్ సప్లై మీద 1% కట్టాలంటే ట్రేడర్స్ అయితే కనుక ఈ ట్యాక్స్బుల్ మీద కడితే చాలు, ఎగ్జెంప్టెడ్ గూడ్స్ మీద కట్టక్కర్లేదు ట్రేడర్స్ అయితే కనుక. అదే మ్యానుఫ్యాక్చరర్స్ అయితే కనుక దీని మీద కట్టాలి, దీని మీద కట్టాలి. అందుకని ఈ బిల్ ఆఫ్ సప్లైని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయండి అంటున్నాము. ఇన్వాయిస్లో మీరేం రాయక్కర్లేదు, మీరు మెయింటైన్ చేయండి. బిల్ ఆఫ్ సప్లైస్ ఫర్ ట్యాక్సిబుల్ గూడ్స్ అండర్ హెచ్ఎస్ఎన్, బిల్ ఆఫ్ సప్లై ఫర్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అని చెప్పి ఇలా 2 రిజిస్టర్స్ మీ క్లారిటీ కోసమే మెయింటైన్ చేయండి. మ్యానుఫ్యాక్చరర్స్ అయితే రెండింటి మీద జిఎస్టీ కడతారు, ట్రేడర్ అయితే దీని మీద మాత్రమే 1% పే చేస్తాడు. ఇది కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న పాయింట్ కాబట్టి అలా సెపరేట్గా మెయింటైన్ చేయండి అని నేను మీకు ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అలాగే క్వార్టర్లీ వన్స్ వీళ్ళు CMP 08 అన్న ఫామ్లో ట్యాక్స్ పే చేస్తారు, ఆ చలాన్ కాపీస్ మెయింటైన్ చేయాలి. అలాగే ఏమైనా ఇన్వర్ట్ సప్లైస్ RCMలో కవర్ అయితే వీళ్ళకి RCM లైబిలిటీ కూడా ఉంటుంది, పే చేయాలి కానీ వీళ్ళకి ఏం రాదు, ఇక్కడ ITC మాత్రం రాదు. దే నీడ్ టు పే GST. ఈవెన్ ఏ కాంపోజిషన్ డీలర్ పేస్ ఫ్రైట్ టు ఏ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, హీ నీడ్ టు పే GST అండర్ RCM ప్రకారం పే చేయాలి. బట్ వీళ్ళకి ITC మాత్రం రాదు. అది స్కీమ్ ఫ్యూచర్స్ అంతే. మీకు ITC కావాలనుకుంటారా, యూ కమ్ అవుట్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్ అండ్ గో ఫర్ రెగ్యులర్ స్కీమ్, అన్నిటి మీద మీకు ITCలు వస్తాయి. వద్దనుకుంటారా బట్ పే చేయాల్సిందే కానీ ITC అయితే రాదు. సో ఇలా కాంపోజిషన్ డీలర్స్ ఏం చేయాలంటే ఈ 4 టైప్స్ ఆఫ్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో పర్చేస్ డీటెయిల్స్, సేల్ డీటెయిల్స్, ట్యాక్సెస్ పెయిడ్ డీటెయిల్స్, ఇన్వర్ట్ సప్లైస్ అండర్ RCM. ఇవి తప్ప స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి అని మాత్రం కాంపోజిషన్ డీలర్స్కి చెప్పలేదు. ఓన్లీ రెగ్యులర్ డీలర్స్కి మాత్రమే మనం స్టాక్ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తాం. సో లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ బై ఏజెంట్. ప్రిన్సిపల్ టు ఏజెంట్ స్టాక్ వెళ్తూ ఏజెంట్ నుండి కస్టమర్కి కనుక స్టాక్ వెళ్తే, డైరెక్ట్ స్టాక్ ప్రిన్సిపల్ టు కస్టమర్ వెళ్ళిపోతే మనం డే 1లోనే అనుకున్నాము నో ఇష్యూ. అలా కాకుండా స్టాక్ ప్రిన్సిపల్ నుండి ఏజెంట్కి వచ్చి ఏజెంట్ నుండి కస్టమర్కి వెళ్ళేటట్టయితే కనుక ఏజెంట్ కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆ రికార్డ్స్ ఏంటి అనేదే నవ్ అవర్ డిస్కషన్. సో రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ బై ఏజెంట్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ బై ఏజెంట్ ఈస్, ఇతను ఎవరెవరికి ప్రిన్సిపల్. సో ఇతను ఒక 5% ప్రొడక్ట్స్ అనేది ఇతను డీల్ చేస్తూ ఉంటారంట. కాబట్టి ఏం చేయాలి, ఆ 5%కి సంబంధించిన ఆథరైజేషన్ డీటెయిల్స్ ఏవేవైతే తీసుకున్నారో అవన్నీ కూడా తీసుకోవాలి. అంటే ఇతను ప్రిన్సిపల్తో ఏజెంట్కి మధ్య అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, ఆ అగ్రిమెంట్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్, ఆథరైజేషన్స్. అండ్ నెంబర్ 2, ప్రిన్సిపల్ నుండి ఏ స్టాక్ వచ్చింది రిసీవ్డ్, ఏవేవి కస్టమర్స్కి సప్లై చేశాము. సో స్టాక్ రిసీవ్డ్ అండ్ స్టాక్ సప్లైడ్. సో ఏవేవైతే కస్టమర్స్ ప్రిన్సిపల్ నుండి రిసీవ్ చేసుకున్నామో స్టాక్, ఆ రిసీవ్డ్ క్వాంటిటీ డీటెయిల్స్, క్వాంటిటీతో సహా, డిస్క్రిప్షన్తో సహా, అలాగే ఆ వచ్చిన ఏవేవి కస్టమర్స్కి సప్లై చేసాము, ఈ 2 డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎవ్రీ ప్రిన్సిపల్కి సెపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేయండి అంటున్నారు. సో ఇతను 5%కి గూడ్స్ డీల్ చేసి పెడతాడు కాబట్టి, సో 5 కేసెస్లోనే ఏం చేయాలంటే 5 రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. ఆ 5 ప్రిన్సిపల్స్కి పర్చేజ్ రిజిస్టర్, అదే రిసిప్ట్ రిజిస్టర్, అలాగే డిస్పాచ్ సప్లై రిజిస్టర్, రెండింటిని మెయింటైన్ చేయాలి. ఈచ్ ప్రిన్సిపల్కి సెపరేట్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి అంటున్నాము. అండ్ నెక్స్ట్, సో ట్యాక్స్ పెయిడ్ ఆన్ రిసిప్ట్స్ అండ్ సప్లై ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ ప్రిన్సిపల్. ప్రతి ప్రిన్సిపల్కి కూడా ఎంత పర్చేస్ చేశాము, ఎంత ఇష్యూ చేశాము, ఎంత ITC అవైల్ చేసుకుంటున్నాము, వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఫర్ ఎవ్రీ రిజిస్టర్ దే నీడ్ టు, ఫర్ ఎవ్రీ ప్రిన్సిపల్ దే నీడ్ టు మెయింటైన్ ద సెపరేట్ రిజిస్టర్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు.
సార్ ఇదంతా అందరికీ అవసరం లేదు. ఎప్పుడైతే స్టాక్ ప్రిన్సిపల్ నుండి ఏజెంట్కి వెళ్తూ ఏజెంట్ నుండి కస్టమర్కి వెళ్తుందో ఓన్లీ ఇన్ సచ్ కేస్ ఓన్లీ దీస్ రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇన్ అదర్ కేసెస్ దీస్ రికార్డ్స్ నీడ్ నాట్ బి మెయింటైన్డ్. ఓకే, సో ఇవి వచ్చేటప్పటికి ఇప్పటికి 3 పాయింట్స్ నేర్చుకున్నాం సార్. ఏమేమి నేర్చుకున్నామంటే నార్మల్గా అందరూ ఎటువంటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనేది ఫస్ట్ నేర్చుకున్నాము. సో తర్వాత ఏం నేర్చుకున్నాము అంటే పాయింట్ నెంబర్ బి, కాంపోజిషన్ స్కీమ్ డీలర్స్ ఏ రికార్డ్స్ మెయింటైన్ చేయాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ ఏజెంట్స్ ఏమేమి మెయింటైన్ చేయాలో నేర్చుకున్నాం. ఇది వెరీ ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరర్స్కి వాట్ ఐఎమ్ స్పెసిఫైయింగ్ ఈజ్ ఎడిషనల్ రికార్డ్స్ అని చెప్పి అంటున్నాను సార్. హియర్ ఐఎమ్ స్పెసిఫైయింగ్ ద వర్డ్ ఎడిషనల్ అంటే పైన చెప్పినవన్నీ కూడా ఏంటి, అవన్నీ మెయింటైన్ చేయాల్సిందే. అవి కాక ఎడిషనల్గా ఇంకా ఏం మెయింటైన్ చేయాలని చెప్తున్నాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్కి జస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి, ఇంకా సింపుల్గా చెప్పారు కదా అని అనుకోవద్దు సార్. దీస్ ఆర్ ద ఎడిషనల్ రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ బై ద మ్యానుఫ్యాక్చరర్. వాట్ ఆర్ ద ఎడిషనల్ డీటెయిల్స్ హీ నీడ్ టు మెయింటైన్ ఈజ్ మంత్లీ ప్రొడక్షన్ అకౌంట్ షోయింగ్ quantitative details of raw material and services used in the manufacture. సో ఇతను ఏ రా మెటీరియల్స్ పర్చేస్ చేశారు, దాన్ని మ్యానుఫ్యాక్చరర్కి ఎంత యూజ్ చేశాడు, యూజ్ చేశాక వేస్ట్ ఎంత వచ్చింది, బై ప్రొడక్ట్స్ ఎంత వచ్చాయి. అంటే మెయిన్ అవుట్పుట్టే కాదు, మీరు ఇక్కడ మెయిన్ అవుట్పుట్ డీటెయిల్సే కాదు, బై ప్రొడక్ట్ డీటెయిల్స్ని, బై ప్రోడక్ట్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద మెయిన్ ప్రోడక్ట్, మంచి వాల్యూ ఉంటుంది. అలా కాకుండా వేస్ట్ మాత్రమే ఉంటే ఆ వేస్ట్ డీటెయిల్స్, ఎందుకంటే ఈ మెయిన్ ప్రోడక్ట్ సేల్స్ మీద జిఎస్టీ ఉంటుంది, బై ప్రోడక్ట్ సేల్స్ మీద జిఎస్టీ ఉంటుంది, వేస్ట్ సేల్ మీద కూడా జిఎస్టీ ఉంటుంది. వీటి మీద జిఎస్టీ ఉంది కాబట్టే ఐటీసీ ఫుల్ రా మెటీరియల్ మీద అవైల్ చేసుకోవచ్చు అని స్పెసిఫై చేశారు. ఇప్పుడు బై ప్రోడక్ట్ కానీ వేస్ట్ కానీ ఎగ్జామ్ట్ అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, కామన్ ఐటీసీ అవుతుంది. కామన్ ఐటీసీ అన్నప్పుడు రూల్ 42 and 43 బట్టి ప్రపోర్షనేట్ రివర్సల్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్పారంటే ఫైనల్గా కంక్లూజన్, యూ నీడ్ టు మెయింటైన్ ద క్వాంటిటేటివ్ డీటెయిల్స్ ఆఫ్ బై ప్రొడక్ట్స్ అండ్ ఆల్సో వేస్ట్ అని చెప్పి కూడా స్పెసిఫై చేశారు. సార్ దీస్ ఆర్ ద ఎడిషనల్ రికార్డ్స్, నార్మల్ రికార్డ్స్తో పాటు ఎడిషనల్గా ఏం మెయింటైన్ చేయాలి అనేది నేను మీకు ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. రైట్, ఇది నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సెక్టార్. రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు వాట్ ఆర్ ద ఎడిషనల్ రికార్డ్స్ టు బి మెయింటైన్, ఎటువంటి బుక్స్ ఎడిషనల్గా మెయింటైన్ చేయాలి అనేది చూద్దాం సార్. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ పర్సన్స్ హూ వర్ ఇన్ రియల్ ఎస్టేట్, నేమ్స్ అండ్ అడ్రసెస్ ఆఫ్ పర్సన్ ఆన్ హూస్ బిహాఫ్ వర్క్స్ కాంట్రాక్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఎవరైతే ఇతనికి కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్టీ, ఆ కస్టమర్ నేమ్ అడ్రస్ డీటెయిల్స్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలి, ఇది తెలిసిందే. మెయిన్ వీళ్ళు కూడా రిసీవ్డ్, యూటిలైజ్డ్, ఇప్పుడు శాండ్, సిమెంట్, ఐరన్, స్టీల్ ఇటువంటి ఏ మెటీరియల్ వీళ్ళు పర్చేస్ చేసినా సరే రిసిప్ట్ రిజిస్టరు, అలాగే యూటిలైజేషన్, ఎందుకంటే ఇక్కడ సేల్ అనేది ఉండదు, ఎందుకంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశాక బిల్డింగ్ అమ్ముతారే కానీ పర్చేస్ చేసిన మెటీరియల్ని యాస్టీస్ సేల్ చేయరు కదా. ఫర్ దట్ పర్పస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ యూటిలైజేషన్. సో కొన్న ఎంత, వాటి ప్రాజెక్ట్కి యూజ్ చేసింది ఎంత, ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఎంత మిగిలింది అనే క్యాలిక్యులేషన్ ఇక్కడ కావాలి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ వైజ్ మెయింటైన్ చేయాలి, ప్రాజెక్ట్ వైజ్. సో ఫర్ సపోజ్ ఏంటంటే ఇతను విజయవాడలో ప్రాజెక్ట్ చేస్తున్నాడు, వైజాగ్లో ప్రాజెక్ట్ చేస్తున్నాడు, సో అలాగే రాజమండ్రిలో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇలా 3 ప్లేసెస్లో ప్రాజెక్ట్ కనుక చేసేటట్టయితే ఈ మూడిటికి కలిపి సిమెంట్ బ్యాగ్స్ ఒక 25,000 టన్స్ పర్చేస్ చేశాడు అనుకోండి. ఈ కేసులో ఈ 25,000 టన్స్లో ఇక్కడ ఒక 10,000 వచ్చాయి, ఇక్కడ ఒక 5,000 వెళ్ళాయి, ఇక్కడ ఒక 10,000 వెళ్ళాయి. ఈ మూడిటికి కూడా సపరేట్గా ఏ ప్రాజెక్ట్కి ఎంతెంత వెళ్ళింది అనేది ప్రాజెక్ట్ వైజ్ ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి స్పెసిఫై చేశారు సార్. ఎవరు, ఇన్ కేస్ ఆఫ్ ఏ ఎస్ఎస్సి ఎంగేజ్డ్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టార్, ఐటీసీ కానీ. అందుకనే మనం ఏమని చెప్పి అంటామంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఈచ్ ప్రాజెక్ట్కి సపరేట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోమని అంటాం. అప్పుడు ఏమవుతుంది, ఏ ప్రాజెక్ట్ బిల్స్ ఆ ప్రాజెక్ట్ జిఎస్టీ నెంబర్ మీదే పర్చేస్ చేస్తారుగా. లేదు ఒక ప్రాజెక్ట్ నుండి సిమెంట్ ఇంకో ప్రాజెక్ట్కి పంపించారే అనుకోండి, ఇక్కడ నుండి అక్కడికి బిల్ రేస్ చేస్తారుగా. సో కాబట్టి ఇక్కడ అకౌంటింగ్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని రియల్ ఎస్టేట్ డీలర్ ఇక్కడ 3 ప్రాజెక్ట్స్ డీల్ చేసినప్పుడు 3 జిఎస్టీ నెంబర్స్ తీసుకోమంటాం. ఇలా తీసుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే ఏ ప్రాజెక్ట్ ఇన్పుట్ అక్కడే ఉంటుంది కాబట్టి సెపరేట్ రికార్డ్స్ ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతాయి. అలా కాకుండా సింగిల్ రిజిస్టర్ ఉంటే మళ్ళీ మనం డివైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
సో దీస్ ఆర్ ద రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ ఇన్ కేస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెక్టార్. ఇది పాయింట్ నెంబర్ ఈ. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ ఎఫ్, రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ బై ఆపరేటర్ ఆఫ్ ఏ గోడౌన్ ఆర్ వేర్ హౌస్. ఒక అతని బిజినెస్ ఏంటంటే హీ ఈజ్ మెయింటైనింగ్ ఏ వేర్ హౌస్ ఆర్ హీ ఈజ్ మెయింటైనింగ్ ఏ గోడౌన్. ఎవరైనా వీళ్ళ గోడౌన్కి వచ్చి ఓ 5 డేస్కి లేదా వీళ్ళ వేర్ హౌస్కి వచ్చి 5 డేస్ 10 డేస్ మీ ఇష్టం, మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం అక్కడ గూడ్స్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇలా ఎవరైనా సరే గోడౌన్ కానీ వేర్ హౌస్ కానీ మెయింటైన్ చేస్తూ ఆ సర్వీసెస్ కనుక ఇష్యూ చేస్తే ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ గూడ్స్ తీసుకొస్తే స్టోర్ చేసి పెడతారు, వై తీసుకొచ్చినా జెడ్ తీసుకొచ్చినా ఏ బి సి ఇలా ఎంతమంది తీసుకొచ్చినా సరే వాళ్ళ గూడ్స్ అన్నీ కూడా ఈ వేర్ హౌస్ ఆర్ గోడౌన్లో ఏం చేస్తారంట, స్టోర్ చేసి పెడతాడు. అలా ఆపరేషన్ ఆఫ్ ఏ వేర్ హౌస్ ఆర్ గోడౌన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటట్టయితే వీళ్ళ గోడౌన్లో ఉన్న ప్రతి స్టాక్ ఎవరెవరైతే ఇష్యూ చేశారో ఫిజికల్ ఐడెంటిటీతో సహా చూపించాలి అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఆపరేటర్ ఆఫ్ ఏ గోడౌన్ ఆర్ వేర్ హౌస్ కన్సైనార్ డీటెయిల్స్, ఎవరెవరు ఇక్కడికి తీసుకొచ్చారు. ఏ అనే పర్సన్ 50 గూడ్స్ తీసుకొచ్చారు, ఆ 50 గూడ్స్ ఎక్కడున్నాయి అని డిపార్ట్మెంట్ అడిగితే అతను చూపించాలి. అంటే ఐటమ్ వైజ్ ఓనర్ వైజ్ ఇక్కడ మెయింటైన్ చేయాలి అతను. ఫ్యూచర్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఎటువంటి అబ్జెక్షన్స్ రాకుండా ఐటమ్ వైజ్ ఓనర్ వైజ్, సో ఈ ప్లేస్ అంతా మిస్టర్ ఏకి కేటాయించాము, అతని గూడ్స్ అన్ని అక్కడ స్టోర్ చేయాలి, మిస్టర్ బి గూడ్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేయాలి, మిస్టర్ సి గూడ్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేయాలి. అలా వీళ్ళు ఏం చేయాలంటే ఐటమ్ వైజ్ ఓనర్ వైజ్ మెయింటైన్ చేయాలి. ఇది ఎవరు సార్ మెయింటైన్ చేయాల్సింది, ఆపరేటర్ ఆఫ్ ఏ గోడౌన్ ఆర్ ఏ వేర్ హౌస్, హీ నీడ్ టు మెయింటైన్. అలాగే ఇక్కడ ఏమవుతుంది, ఏ అనే పర్సన్ వేర్ హౌస్కి గూడ్స్ తీసుకొస్తున్నాడు, మరి ఏ మూమెంట్ ఇస్తున్నాడుగా గూడ్స్కి, ఎప్పుడైతే మూమెంట్ అనేది ఉందో బట్ వేర్ హౌస్కి సేల్ చేస్తున్నాడా స్టోరేజ్కి తీసుకెళ్తున్నాడా, స్టోరేజ్కి తీసుకెళ్తున్నాడు. మూమెంట్ ఉంది బట్ దిస్ ఈజ్ నాట్ ఏ సేల్, హెన్స్ హీ నీడ్ టు ఇష్యూ డెలివరీ చలాన్. ఇన్ దిస్ కేస్ హీ నీడ్ టు ఇష్యూ డెలివరీ చలాన్. ఈ డెలివరీ చలాన్ డీటెయిల్స్ ఈ వేర్ హౌస్ వాళ్ళు ఇక్కడికి స్టాక్ రాగానే మీరు ఇక్కడ స్టోర్ చేయడానికి ముందు డెలివరీ చలాన్ తీసుకొచ్చారా అని చెప్పి అడగాలి కంపల్సరీ. ఎవ్రీ వేర్ హౌస్ కీపర్ షుడ్ అప్టైన్ డెలివరీ చలాన్, లేకపోతే ఇవన్నీ కూడా అనఫిషియల్ అయిపోతాయి సార్. అనఫిషియల్గా ఇక్కడ స్టోర్ అయినట్టు. ఫ్యూచర్లో డిపార్ట్మెంట్ కనుక ఈ వేర్ హౌస్కి ఇన్స్పెక్షన్ వస్తే ఇప్పుడు వేర్ హౌస్ కీపర్ జిఎస్టీ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ వస్తుంది. అందుకని వేర్ హౌస్ కీపర్ కంపల్సరీ కన్సైనార్ డీటెయిల్స్, వాళ్ళు ఇష్యూ చేసిన డెలివరీ చలాన్, అలాగే ఇక్కడ నుండి తిరిగి మళ్ళీ కస్టమర్కి పంపించేటప్పుడు కూడా డెలివరీ చలాన్ రాసే తీసుకెళ్తారు కాబట్టి ఆ డెలివరీ చలాన్ కాపీ, డిస్పాచ్, మూమెంట్, రిసిప్ట్, డిస్పోజల్, ఈ రికార్డ్స్ అన్ని క్లియర్గా మెయింటైన్ చేయాలి. సో ఐటమ్ వైజ్ ఓనర్ వైజ్ మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఒక వేర్ హౌస్కి కనుక ఇన్స్పెక్షన్ వెళ్తే అక్కడ వాళ్ళ ఏ గూడ్స్ పలానా ఒక 10 గూడ్స్ ఐడెంటిఫై చేస్తే ఈ 10 గూడ్స్కి ఓనర్ ఎవరు, ఈ గూడ్స్ ఇక్కడ రావడానికి డెలివరీ చలాన్ ఏది, అండ్ ఆ డెలివరీ చలాన్ వాల్యూ కనుక 50,000 దాటితే కంపల్సరీ ఏముంటుంది, ఈ వే బిల్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ఈ వే బిల్ డీటెయిల్స్ కూడా మెయింటైన్ చేయాలి. దీస్ ఆర్ ద రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ బై ఏ ఆపరేటర్ ఆఫ్ ఏ గోడౌన్ ఆర్ ఏ వేర్ హౌస్. సరే ఇక్కడ నేను చెప్పేవన్నీ అన్నీ అందరికీ ఏం యూజ్ అవ్వవు, అవి మీ బిజినెస్కి యూజ్ అయితే తీసుకోండి, యూజ్ కాని వాళ్ళు జస్ట్ వినండి సరిపోతుంది. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్, ట్రాన్స్పోర్టర్ మెయింటైన్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటి. ఫర్ సపోజ్ ఇప్పుడు నవత కానీ క్రాంతి కానీ నా క్లయింట్ అయితే వీళ్ళు ఏ రికార్డ్స్ మెయింటైన్ చేయాలనేది నా డిస్కషన్. వీళ్ళు రికార్డ్స్ దేనికి సార్, అన్ని రివర్స్ ఛార్జ్ మెకానిజమే కదా. రివర్స్ ఛార్జ్ మెకానిజం అయినా సరే కన్సైనార్ డీటెయిల్స్, కన్సైనీ డీటెయిల్స్, ఇవన్నీ మీరు జస్ట్ గూడ్స్ కన్సైన్మెంట్ నోట్ ఇష్యూ చేస్తే అందులోనే అన్నీ క్లియర్గానే ఉంటాయి. గూడ్స్ కన్సైన్మెంట్ నోట్, ఓకే. సో కన్సైనార్ డీటెయిల్స్, కన్సైనీ డీటెయిల్స్, అలాగే కాపీ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్. ఎందుకంటే ఇన్ ఎవ్రీ కేస్ 1 కాపీ ఆఫ్ ఇన్వాయిస్ ఈజ్ మెంట్ ఫర్ ట్రాన్స్పోర్టర్. నార్మల్గా గూడ్స్ కేసు ఏదైనా సరే 3 ఇన్వాయిసెస్ రైజ్ చేస్తారు, 3 కాపీస్. ఫస్ట్ ఇన్వాయిస్ కస్టమర్కి, సెకండ్ కాపీ ట్రాన్స్పోర్టర్కి, థర్డ్ కాపీ సప్లయర్కి. సో 1 ఆఫ్ ద కాపీ ఈజ్ మెంట్ ఫర్ ట్రాన్స్పోర్టర్ కాబట్టి ట్రాన్స్పోర్టర్ దగ్గర 1 కాపీ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ మెయింటెనెన్స్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. అలాగే ఈవే బిల్, మళ్ళీ ఈ ఈవే బిల్స్ అన్నిటిని కన్సాలిడేట్ చేస్తూ కన్సాలిడేటెడ్ ఈవే బిల్ నిన్నటి సెషన్లో మనం డిస్కస్ చేసాం సార్, EWB 1 అండ్ EWB 2.
ఈ ఈవే బిల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇతను మెయింటైన్ చేయాలి. సో వీటితో పాటు ఇంకేం మెయింటైన్ చేయాలి అంటే సార్ నిన్న మనం ఏమనుకున్నామంటే వే బిల్ ఎక్స్పైర్ అయ్యే లోపు బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ వే బిల్ ఇట్ హ్యాస్ టు రీచ్ టు ద కస్టమర్. వే బిల్ ఎక్స్పైర్ అయ్యేలోపు ట్రాన్స్పోర్టర్కి రీచ్ అయితే చాలా, కస్టమర్కి వెళ్ళాలా? నిన్నటి సెషన్లో మనం మాట్లాడుకున్నాం సార్, కస్టమర్కి రీచ్ అవ్వాలి. అలా కాకుండా ఇంకా కస్టమర్కి వెళ్ళలేదు, జీటీఏ ప్రిన్సెస్లోనే ఉందనుకోండి, ఇన్ దిస్ కేస్ పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ అయినా చేసుకోవాలి, లేదా మనం ఏమనుకున్నాం సార్ ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి యాడ్ చేసుకోవాలి. సో ఏ జీటీఏ బి, నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్. ఈ వే బిల్ ఎక్స్పైర్ అయ్యేలోపు స్టాక్ బీకి వచ్చేయాలి. బీకి రాకపోతే జీటీఏ దగ్గరికి వెళ్ళిందనుకోండి, జీటీఏ ప్రిన్సెస్లో ఉందనుకోండి, ఈ జీటీఏ ప్రిన్సెస్ని బి ఏమని చెప్పి యాడ్ చేయాలి అంటే ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి యాడ్ చేస్తే జీటీఏ ప్రిన్సెస్కి వచ్చినా సరిపోతుంది అని నిన్న చాలా క్లారిఫికేషన్ తీసుకున్నాం సార్. చాలా డీటెయిల్గా ఒక 15 మినిట్స్ వరకు డిస్కస్ చేశాము. సో మీరు ఆ వీడియో చూసినా సరే మళ్ళీ దీని గురించి క్లారిటీ వస్తుంది. సో వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ ట్రాన్స్పోర్టర్ ప్రిన్సెస్ని ఎవరెవరైతే ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి యాడ్ చేశారో నిన్న ఈ వేబిల్ టాపిక్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది పాయింట్. నెక్స్ట్ సార్ జీటీఏకి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీనా? నో. సో ఇతను వచ్చేటప్పటికి ఏంటంటే ఇతని డిస్క్రిషన్, ఎందుకంటే అయితే రివర్స్ ఛార్జ్ లేదా ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద జీటీఏ వెదర్ టు గెట్ రిజిస్టర్ ఆర్ నాట్. ఒకవేళ జీటీఏకి రిజిస్ట్రేషన్ లేకపోతే ఈ వేబిల్ పర్పస్కి మనం ఏమవ్వాలని చెప్పనుకున్నాం సార్, ఎన్రోల్మెంట్ అవ్వాలి. ఇది కూడా నిన్నటి సెషన్లో చూపించాను సార్. eWaybill.gov.in అన్న వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ కాలంలో ఎన్రోల్మెంట్ ఫర్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటుంది. సో ట్రాన్స్పోర్టర్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోయినా సరే దే కెన్ అప్టైన్ ఎన్రోల్మెంట్ నెంబర్. ఈ ఎన్రోల్మెంట్ నెంబర్ సేమ్ జిఎస్టీ నెంబర్ లాగే ఉంటుంది, కానీ జిఎస్టీ నెంబర్ అయితే కాదు. ఇది రిటర్న్ ఫైలింగ్కి యూజ్ అవ్వదు, ఓన్లీ ఈ వేబిల్ పర్పస్కే యూజ్ చేసుకుంటారు. సార్ ఇప్పుడు క్రాంతి ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి బ్రాంచ్కి సపరేట్ జిఎస్టీ నెంబర్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ వేబిల్ పర్పస్కి కావాలంటే కామన్ ఎన్రోల్మెంట్ నెంబర్ తీసుకోవచ్చు. ఇది కూడా మీకు ట్యాక్స్ పేయర్ కాలంలోనే ఈ వేబిల్ వెబ్సైట్లో కామన్ ఎన్రోల్మెంట్ అన్న ఆప్షన్ ఉంటుంది సార్. అన్ని బ్రాంచెస్కి కలిపి ఆల్ ఓవర్ ఇండియా మీరు కామన్ ఎన్రోల్మెంట్ కావాలంటే తీసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్కడి నుండి ఎటు ట్రాన్స్ఫర్ అయినా సరే ఒకటే ఎన్రోల్మెంట్ నెంబర్తో ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎవరు? గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ గురించి నా డిస్కషన్. నెంబర్ ఆఫ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఉంటే కనుక వాళ్ళు కావాలంటే యూనిక్ కామన్ ఎన్రోల్మెంట్ నెంబర్ తీసుకోవచ్చు, ENR2. ఇది అందరికీ యూజ్ అయ్యేది కాదు, విచ్ ఈజ్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏ గూడ్స్ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేశారు, డెలివరీ ఇచ్చారు, జిఎస్టీ నెంబర్తో సహా, కన్సైనర్ డీటెయిల్స్, కన్సైనీ డీటెయిల్స్. సింపుల్గా చెప్పాలంటే గూడ్స్ కన్సైన్మెంట్ నోట్. ప్లస్ ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్లో కనుక ఏదన్నా స్టాక్ ఉంటే, ఇఫ్ ఎనీ స్టాక్ ఎగ్జిస్ట్ అట్ ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్, ఇన్ సచ్ ఏ కేస్ ఆ స్టాక్ ఎవరిది, ఐటమ్ వైజ్, ఓనర్ వైజ్, డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే చెప్పేటట్టు ఉండాలి. ఇప్పుడు ట్రాన్స్పోర్టర్ ప్రిమిసెస్లో ఒక 1000 గూడ్స్ ఉన్నాయనుకోండి, ఈ 1000 గూడ్స్లో డిపార్ట్మెంట్ ఒక 50 గూడ్స్ సెలెక్ట్ చేస్తే ఈ 50 గూడ్స్కి సంబంధించిన ఇన్వాయిసెస్, దీని కన్సైనర్ ఎవరు, దీని కన్సైనీ ఎవరు, ఆ డీటెయిల్స్ అన్నీ ఈజీగా చెప్పేటట్టుగా మీరు రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. బార్కోడ్ సిస్టమ్ ఫాలో అవుతారా, లేకపోతే ఫిజికల్ ఐడెంటిఫికేషన్, ఈ స్టాక్ ఈ ఏరియాది, ఈ స్టాక్ ఈ ఏరియాది అంటూ మీరు ఫిజికల్గా డివైడ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. బట్ కంపల్సరీ ఇలా మీరు ఐటమ్ వైజ్, ఓనర్ వైజ్ ఐడెంటిఫై అయ్యేలాగా మీరు రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. ఓకే, సో ఎక్కడికి మనం అనుకున్న దాంట్లో ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయింది సార్. వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ హియర్ ఈజ్, ఇదిగోండి సార్, ఈ టాపిక్ మనకు కంప్లీట్ అయిపోయింది. ఎవరెవరు ఎటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఏ నుండి జీ వరకు కూడా స్పెసిఫిక్ బిజినెస్ వైజ్ రెగ్యులర్ డీలర్స్ ఏం మెయింటైన్ చేయాలి, కాంపోజిషన్ డీలర్స్ ఏం మెయింటైన్ చేయాలి, ఎవరెవరు ఎటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం. ఇఫ్ యూ కంటిన్యూ అవర్ డిస్కషన్, మోడ్ ఆఫ్ మెయింటైనింగ్ ద రికార్డ్స్, ఈ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలక్ట్రానిక్ మెయింటెనెన్సా, మాన్యువల్ మెయింటెనెన్సా. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అందరికీ బాగా ఆశ్చర్యంగానే ఉంటుంది, ఏంటి ఇలా మెయింటైన్ చేయాలా అని అనిపిస్తుంది, బట్ ఇలానే మెయింటైన్ చేయాలి అని సెక్షన్లో స్పెసిఫై చేశారు. అది ఎలా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం సార్. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇప్పుడు నేను డిస్కస్ చేసేది మోడ్ ఆఫ్ మెయింటెనెన్స్. ఆన్లైన్ మెయింటెనెన్స్ ఏంటి,
ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ ఏంటి అన్న పాయింట్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం సార్. హౌ ద అకౌంట్స్ అండ్ రికార్డ్స్ విల్ బీ మెయింటైన్డ్ ఇస్ ద క్వశ్చన్. హౌ అంటే నథింగ్ బట్ మోడ్ ఆఫ్ మెయింటెనెన్స్. చాలా క్లియర్గా చెప్తున్నాను వినండి సార్. ఎలక్ట్రానిక్ ఫామ్, మాన్యువల్ ఫామ్ ఎలా అయినా మెయింటైన్ చేయొచ్చు. బట్ ఎలక్ట్రానిక్ ఫామ్ అంటే అందరూ ఏమనుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే కొంతమంది టాలీలో వింగ్స్, ఫోకస్, బిజీ ప్లస్ ఎక్సెట్రా వీటన్నిటిని ఏమంటాం సార్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ అని చెప్పి అంటాం. ఇలా సాఫ్ట్వేర్లో కనుక మన డీటెయిల్స్ మెయింటైన్ చేస్తే రికార్డ్స్ మెయింటైన్ చేసేసినట్టే, సాఫ్ట్వేర్లో ఎంట్రీస్ చేస్తే చాలు అని చాలామంది ఒపీనియన్. సో కొంతమంది ఏం చేస్తారంటే ఎక్సెల్లో మాత్రమే మెయింటైన్ చేస్తారు. పర్చేజ్ డీటెయిల్స్ ఒక లిస్ట్ టైప్ చేసుకుంటుంటారు, సేల్ డీటెయిల్స్ ఇంకో లిస్ట్ టైప్ చేస్తూ ఉంటారు. ఎక్సెల్లో మాత్రమే డీటెయిల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఏ డీటెయిల్స్ మెయింటెనెన్స్ ఉండదు. మేము ఎవ్రీ మంత్ 3B1 ఫైల్ చేస్తున్నాం కదా, కావాలంటే ఇయర్ ఎండింగ్కి 9C కూడా ఫైల్ చేస్తాం, ఇదే మా రికార్డ్స్ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఇలా టాలీలో మెయింటైన్ చేస్తే ఎలక్ట్రానిక్ ఫామ్ అవుతుందా, ఎక్సెల్లో మెయింటైన్ చేస్తే ఎలక్ట్రానిక్ ఫామ్ అవుతుందా, లేదా జస్ట్ 1-3B ఫైల్ చేస్తే చాలు ఎలక్ట్రానిక్ ఫామ్ అవుతుందా? సార్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ మీన్స్ ఇఫ్ యు అబ్జర్వ్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్, అంటే ల్యాప్టాప్లో అవ్వచ్చు, పర్సనల్ కంప్యూటర్ అవ్వచ్చు, ట్యాబ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ, మీరు ఏ ఎలక్ట్రానిక్ డివైస్లో అయినా స్టోర్ చేయండి. బట్ ఇక్కడ ఏం స్పెసిఫై చేశారంటే అండ్ ఇది ఎవ్వరం ఫాలో అవ్వండి సార్. ఈవెన్ నా క్లయింట్స్కి కూడా ఇది ఫాలో అవ్వటం కష్టమే, బట్ ఫాలో అవ్వాల్సిందే. అండ్ ద రికార్డ్స్ సో మెయింటైన్డ్ షెల్ బి అథెంటికేటెడ్ బై మీన్స్ ఆఫ్ ఏ డిజిటల్ సిగ్నేచర్. ఇది మన ఎవ్వరం ఫాలో అవ్వట్లేదు సార్. బట్ ఈ రూల్ 56, 57 ఏం చెప్తుందంటే ఇలా చేస్తేనే మీరు రికార్డ్స్ మెయింటైన్ చేసినట్టు. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఇట్ మస్ట్ బి అథెంటికేటెడ్ బై డిజిటల్ సిగ్నేచర్. సార్, నార్మల్గా మన అందరం చేసేది ఏంటో తెలుసా, అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో కంప్లీట్ ఎంట్రీస్ అన్నీ రాసేస్తాం, ఇంక్లూడింగ్ బ్యాంక్ అకౌంట్తో సహా టాలీ చేసేస్తాం. క్యాష్, బ్యాంక్, ఎక్కడ క్యాష్ నెగిటివ్ బ్యాలెన్స్ లేకుండా కంప్లీట్గా టాలీ చేసి మెయింటైన్ చేసేస్తాం. ఈ టాలీని ఏంటంటే బ్యాకప్ తీసుకుని పెన్ డ్రైవ్లోనో గూగుల్ డ్రైవ్లోనో ఇలా స్టోర్ చేసేస్తాం. డస్ ఇట్ అమౌంట్ టు ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్? స్ట్రిక్ట్లీ స్పీకింగ్ విత్ ద టర్మినాలజీ కోటెడ్ ఇన్ ద రూల్, దిస్ డస్ నాట్ అమౌంట్ టు ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్. మరి ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను ఇందాక లిస్ట్ ఆఫ్ రిజిస్టర్స్ చెప్పాను కదా ఫస్ట్ బిగినింగ్లో రెగ్యులర్ డీలర్స్ ఏమేమి మెయింటైన్ చేయాలి అని చెప్పి లిస్ట్ నేర్చుకున్నాం కదా సార్. ఇదిగోండి ఈ పేజ్లో సెక్షన్ 35 రెడ్ విత్ రూల్ 56 and 58 ఇన్వర్డ్ సప్లైస్, అవుట్వర్డ్ సప్లైస్ ఇవన్నీ మెయింటైన్ చేయాలని చెప్పి అనుకున్నాం కదా. ఈ రిజిస్టర్స్ అన్నీ కూడా మీరు జనరేట్ చేసి మీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో యూ జనరేట్ ఇట్ టు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్కి డిజిటల్ సిగ్నేచర్ అటాచ్ చేయాలి. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్కి మీకు డిజిటల్ సిగ్నేచర్ అటాచ్ చేస్తే ఈ డిజిటల్ సిగ్నేచర్లో సైన్ చేసిన పర్సన్ నేమ్, డేటుతో సహా కనిపిస్తుంది. ఈ డేట్న మీరు మీ అకౌంట్స్ని ఫైనలైజ్ చేసుకున్నట్టు. మీరు జస్ట్ అకౌంట్స్ టాలీలో మెయింటైన్ చేసినంత మాత్రాన ఇట్ డస్ నాట్ అమౌంట్ టు మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ మీన్స్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ పీడిఎఫ్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్. సార్, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు మా ప్రిన్సెస్కి వస్తే వాళ్ళు ఏ రిజిస్టర్ అడిగితే అది ఇచ్చేస్తాం సార్. ఇన్వర్ట్ రిజిస్టర్ కావాలి, ప్రింట్ తీసి ఇచ్చేస్తాము. ఇదే కదా ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ అంటే సార్, ఇప్పుడు డిపార్ట్మెంట్ అయినా ఎస్ఎస్సీలు అయినా అందరూ అనుకునేది ఇదే. ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ అంటే సాఫ్ట్వేర్లో రికార్డ్ మెయింటైన్ చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు రిపోర్ట్ ఇస్తాం కదా, ఇదే ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ అని మనం అందరం కూడా అనుకునేది.
బట్ సెక్షన్ అండ్ రూల్ ఇంటెన్షన్ అది కాదంట. ఇప్పుడు ఏమవుతుంది సార్, ఇలా మెయింటైన్ చేస్తే ఎప్పుడు ఏది కావాలంటే అది మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చుగా. ఒక వౌచర్ మధ్యలో యాడ్ చేస్తే నెక్స్ట్ వౌచర్స్ ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్తో సహా చేంజ్ అయిపోతాయి. అన్ని ఫ్యూచర్స్ మనకి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలా చేంజెస్ నచ్చినట్టుగా చేసుకునేటట్టయితే ఇది ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ ఎలా అవుతుంది? ఒక పీరియడ్ ఆఫ్ టైంకి కట్ ఆఫ్ చేసేయాలి, ఇంకా ఫర్దర్గా చేంజెస్ ఏవి చేసేటట్టుగా ఉండకూడదు. సో కాబట్టి ఇలా మీరు పీడిఎఫ్ జనరేట్ చేసి డిజిటల్ సిగ్నేచర్ అటాచ్ చేస్తేనే దెన్ ఇట్ అమౌంట్స్ టు ద ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్. ఇప్పుడు మీరు ఇది ప్రింట్ తీయాల్సిన అవసరం లేదు, సిస్టంలో ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ స్టోర్ చేసుకోండి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైనా ఫైల్స్ అడిగితే ఈ అటాచ్ చేసిన ఫైల్ని పంపించండి, లేదు టాలీ బ్యాకప్ అడిగితే అదైనా మనం పంపించుకోవచ్చు. డైరెక్ట్ బ్యాకప్కి డిజిటల్ సిగ్నేచర్ యాడ్ చేయలేం కదా. ఇలా మీరు జనరేట్ చేసి దానికి ఎలక్ట్రానిక్ ఫామ్లో మెయింటెనెన్స్ అంటే దాని మీనింగ్ ఇది సార్. ఇది నేను చెప్పేది కాదు, నా ఒపీనియన్ కాదు ఇది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పెసిఫై యూ మై ఒపీనియన్. నా ఒపీనియన్ అయితే ఇలానే మెయింటైన్ చేయాలి అని నేను చెప్పట్లేదు సార్. ఇక్కడ క్లియర్గా సెక్షన్లో ఉన్న ఎలిమెంట్నే నేను మీకు చెప్తున్నాను. ఎలక్ట్రానిక్ ఫామ్ అంటే కంప్యూటర్ డివైస్లో స్టోర్ చేయడమే కాదు, అండ్ అథెంటికేటెడ్ బై డిజిటల్ సిగ్నేచర్. ఆర్ అని అంటే బాగుండేది, అక్కడ అండ్ అని చెప్పి అన్నారు కాబట్టి వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేయడం అనేది ఇక్కడ మెయింటెనెన్స్ కాదు సార్. అవన్నీ వచ్చేటప్పటికి ప్రింట్ అయినా తీసుకుని మాన్యువల్ రిజిస్టర్గా అయినా మెయింటైన్ చేయాలి, లేదా డిజిటల్ సిగ్నేచర్ అటాచ్ చేసి ఆన్లైన్లో అయినా సరే మీరు రికార్డ్ మెయింటైన్ చేయొచ్చు. దిస్ అమౌంట్స్ టు ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్ ఈజ్ ద కంక్లూజన్. ఇది సార్ ఇక్కడ మనకి స్పెసిఫై చేసింది. అండ్ ఇవి ఎప్పుడూ కూడా పోకుండా మీరు ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకుని మెయింటైన్ చేసుకోవాలి. ఎనీ యాక్సిడెంట్స్ ఆర్ న్యాచురల్ కాజెస్ వచ్చినా సరే రీజనబుల్ టైంలోపు రికవర్ అయ్యేటట్టుగా మీరు బ్యాకప్ చూసుకోవాలి అని చెప్పి స్పెసిఫై చేశారు. లేదా ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అన్నీ కూడా ప్రింట్ తీసి, హార్డ్ కాపీ ప్రింట్ తీసి మీరు దాని మీద మీ సిగ్నేచర్ పెట్టేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద సిగ్నేచర్, ఇలా మీరు ప్రింట్ తీసుకుని సిగ్నేచర్ పెట్టేసినా చాలు అని చెప్పి హార్డ్ కాపీ స్పెసిఫై చేశారు. లేదు ఆన్లైన్లో స్టోర్ చేసేటైతే మీరు పాస్వర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగినప్పుడు ఆ పాస్వర్డ్స్ యాక్సెస్ అనేది వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు అడిగినప్పుడు వీటన్నిటిని డిస్క్లోజ్ చేయాలి. కంపల్సరీ అన్ని ప్రింట్ తీయాలి అని చెప్పట్లేదు సార్. ఎలక్ట్రానిక్ ఫామ్ అంటే ఇలా సిస్టంలో స్టోర్ చేసుకోవాలి, అంతేగాని జస్ట్ టాలీలో మెయింటైన్ చేసినంత మాత్రాన ఇట్ డస్ నాట్ అమౌంట్ టు ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్. బట్ అందరం చేసేది ఏంటంటే టాలీలో మెయింటైన్ చేస్తున్నామే కానీ మళ్ళీ పీడిఎఫ్లో జనరేట్ చేసి దానికి డిజిటల్ సిగ్నేచర్ అటాచ్ చేసి ఇది మనం ఎవ్వరం కూడా చేయట్లేదు. మరి చేయకపోతే అసలంటే ఇది వైలేషనేనా? వైలేషనే. మరి డిపార్ట్మెంట్ మన మీద యాక్షన్ తీసుకుంటుందా అంటే ప్రజెంట్ దే వర్ నాట్ అవేర్ కంప్లీట్లీ దట్ ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటే ఇలా మెయింటైన్ చేయాలి అని వాళ్ళకి ఒక్కోసారి తెలియకపోవటం వల్ల యాక్షన్ తీసుకోకపోవచ్చు. బట్ తెలిస్తే మాత్రం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అంటే మీనింగ్ ఇది సార్. ఓకే, నెక్స్ట్ మాన్యువల్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? సేమ్ పైన రిజిస్టర్స్ మీరు మాన్యువల్గా కూడా మెయింటైన్ చేయొచ్చు. బట్ మాన్యువల్గా మెయింటైన్ చేస్తే ఎరేజ్ చేయడం, దానిపైన ఓవర్ రైట్ చేయడం చేయకూడదంట. ఒకవేళ ఏమైనా చేసినా అటెస్టేషన్ సైన్ చేసి ఇలా మారుస్తున్నాము అని చెప్పి మార్చాలి. మాన్యువల్ రికార్డ్స్ అయితే ఈచ్ వాల్యూమ్కి సపరేట్ సీరియల్ నెంబర్ ఇవ్వండి. క్యాష్ బుక్ 3 రికార్డ్స్ ఉంటే సపరేట్ వాల్యూమ్ నెంబర్ ఇవ్వండి. డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగినప్పుడు అవన్నీ తీసుకొచ్చి సబ్మిట్ చేయండి అని చెప్పి అంటున్నారు. ఇది మాన్యువల్ ఫామ్. ఆన్లైన్ మెయింటెనెన్స్ అయితే అథెంటికేటెడ్ బై డిజిటల్ సిగ్నేచర్ అని చెప్పి డిస్కస్ చేసాం. ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ కూడా ఆడిట్ చేయాలి. ఇప్పటివరకు నేను పైన చెప్పిన వర్క్స్ కాంట్రాక్టర్ ఏమేమి మెయింటైన్ చేయాలి, ఏజెంట్ ఏం మెయింటైన్ చేయాలి, గోడౌన్ ఏమేమి మెయింటైన్ చేయాలి, కాంపోజిషన్ డీలర్స్ ఏం మెయింటైన్ చేయాలి, ఇలా లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ చెక్ చేసాం. ఈ రికార్డ్స్ అన్నీ సరిగా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పి ఒక చార్టెడ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి ఆడిట్ చేయించాలి. ఆడిట్ బై ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ వెన్ ఎవర్ ద టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 2 crores. ఆ ఇయర్ మొత్తం మీద మీ టర్న్ ఓవర్ 2 crores దాటితే ఆడిట్ చేయించాలి. సార్ ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే టర్న్ ఓవర్ కనుక లెస్ దాన్ 2 crores ఉంటే, ఏది ఫైనాన్షియర్ 18-19 గురించి చెప్తున్నాను సార్. ఫైనాన్షియర్ 18-19 నుండి టర్న్ ఓవర్ లెస్ దాన్ 2 crores ఉంటే 9 ఈజ్ అట్ వాలంటరీ ఆప్షన్ ఆఫ్ ద ఎస్ఎస్సి. అది మీ ఇష్టం, మీరు ఫైల్ చేస్తారా లేదా, కంప్లీట్ మెయింటెనెన్స్కి మీరు చేస్తారా లేదా అని మీ ఇష్టం. బిలో 2 crores ఉంటాయి. అదే 2 crores to 5 crores టర్న్ ఓవర్ ఉంటే 9 మ్యాండేటరీ. 9C ఆడిట్ అనేది ఆప్షన్. యాక్చువల్గా ఈ సెక్షన్ అబౌవ్ 2 crores ఆడిట్ చేయమని చెప్పిన యాజ్ పర్ రీసెంట్ అనౌన్స్మెంట్ 2 to 5 crores టర్న్ ఓవర్ వాళ్ళ వరకు 9 మ్యాండేటరీగా ఫైల్ చేయాలి.
బట్ 9C మాత్రం ఆప్షన్ అనేది స్పెసిఫై చేశారు. బట్ టర్న్ ఓవర్ అబవ్ 5 crores ఉంటే బోత్ 9 అండ్ 9C ఈ రెండు కూడా మ్యాండేటరీ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఈ చార్ట్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మెయిన్ సార్. ఓకే, సో పైన చెప్పిన రికార్డ్స్ కంపల్సరీ ఆడిట్ ఎవరు చేయించాలి అంటే 2 crores దాటిన వాళ్ళు చేయించండి అని సెక్షన్ చెప్పింది. బట్ రీసెంట్గా గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఏ రిలాక్సేషన్ టు ఎస్ఎస్సి దట్ 2 to 5 crores వాళ్ళు 9C ఆడిట్ అనేది ఆప్షన్ అని మాత్రమే స్పెసిఫై చేశారు. ఇన్ కేస్ మనం కనుక 9C ఆడిట్ చేసేటైతే మన రిపోర్ట్ ఎందులో ఇస్తాం సార్? జిఎస్టీఆర్ 9Cలో ఇస్తాము. ఈ 9Cలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సార్. పైన చెప్పిన రికార్డ్స్ ఏమైనా మెయింటైన్ చేయకపోతే సార్ 9C అనేది మనం ఇక్కడ నుండి డిస్కషన్ అనేది స్టార్ట్ చేస్తాం. నార్మల్గా ఏం చేస్తామంటే ఫస్ట్ టర్న్ ఓవర్, రీకన్సిలేషను, ట్యాక్సిబుల్ టర్న్ ఓవరు, ఇవి అందరూ కూడా మొన్నటి వరకు 9C ఫైల్ చేసిన వాళ్ళే. బట్ ఇది అందరూ మిస్ అవుతున్నారు సార్. అది ఇప్పుడు నేను మీకు స్పెసిఫై చేస్తున్నాను. వాట్ యు ఆర్ రిక్వైర్డ్ టు డూ ఈస్ లాస్ట్లో సర్టిఫికేషన్ కాలంలో పార్ట్ B1 అయినా పార్ట్ B2 అయినా, అంటే ఆడిటర్, ట్యాక్స్ ఆడిటరు అలాగే జిఎస్టీ ఆడిటర్ సేమ్ అయితే పార్ట్ Bలో 1 అని చెప్పి అంటాం. లేదు ట్యాక్స్ ఆడిట్ చేసిన ఆడిటర్ ఒకళ్ళు, జిఎస్టీ ఆడిట్ చేసే ఆడిటర్ ఇంకొకళ్ళు అయితే పార్ట్ B2 అని చెప్పి అంటాం. సో ఇప్పుడు పార్ట్ B1లో అయినా పార్ట్ B2లో అయినా సరే మీకు ఇక్కడ ఒక కాలం ఉంది చూడండి సార్. ఏంటి అంటే సో హియర్ వీ హ్యావ్ ఏ కాలం కాల్డ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి సార్, బేస్డ్ ఆన్ అవర్ ఆడిట్ ఐ రిపోర్ట్ దట్ ద సెడ్ రిజిస్టర్డ్ పర్సన్, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. ఏంటి అంటే హ్యాజ్ మెయింటైన్డ్, హ్యాజ్ నాట్ మెయింటైన్డ్ 2 కనిపిస్తున్నాయి. అంటే కంప్లీట్గా నేను పైన చెప్పిన బుక్స్ అన్నీ ఫుల్గా మెయింటైన్ చేశారా లేదా మెయింటైన్ చేయలేదా అని అడుగుతుంది. ఆబ్వియస్గా ఇంత కంప్లీట్ మెయింటెనెన్స్, ఇప్పుడు స్టాక్ రిజిస్టర్ ఉంది, అందరూ మెయింటైన్ చేయరు కదా, అందుకని హ్యాజ్ నాట్ మెయింటైన్ సెలెక్ట్ చేయాలి. సో అందరూ మెయింటైన్డ్ అని చెప్పి అనేస్తారు. సో కాబట్టి హ్యాజ్ నాట్ మెయింటైన్డ్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. ఏదైనా మెయింటైన్ చేయకపోతే, లేదు అన్నీ మెయింటైన్ చేస్తే మెయింటైన్డ్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. సార్ కొన్ని మెయింటైన్ చేశారు కొన్ని చేయలేదు, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నాట్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాజ్ నాట్ మెయింటైన్ ద లిస్ట్ స్పెసిఫైడ్ బిలో, నేను కింద చెప్పినవే మెయింటైన్ చేయలేదు, మిగతా అన్నీ మెయింటైన్ చేశాడు అని చెప్పి దాని మీనింగ్. ఈ కేసులో మీరు ఏం చేయాలి అంటే ఇదిగోండి సార్, ఇక్కడ క్వాలిఫికేషన్స్ అని చెప్పింది కదా, ఇందులో మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నాట్ మెయింటైన్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి సార్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నాట్ మెయింటైన్డ్ అని చెప్పి సెలెక్ట్ చేశాను. ఏమేమి మెయింటైన్ చేయలేదో మీరు ఇక్కడ టైప్ చేసేయండి. ఇదిగోండి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నాట్ మెయింటైన్డ్, ఇక్కడ నేను టైప్ చేస్తాను ఏంటి, పర్చేజ్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయట్లేదు, కామా స్టాక్ రిజిస్టర్, అంటే కంప్లీట్గా టైప్ చేయట్లేదు, నేను శాంపుల్ చూపిస్తున్నా, స్టాక్ రిజిస్టర్ ఈజ్ నాట్ మెయింటైన్డ్. ఓకే, లేదు. సో ఆర్సిఎం డీటెయిల్స్ అంటే ఫ్రైట్, ఒక లెడ్జర్ రాశారు, ఆ ఫ్రైట్ జీటీఏ ఫ్రైటా అదర్ ఫ్రైటా ఆ క్లారిఫికేషన్ క్లయింట్ మనకి ఇవ్వట్లేదు, అప్పుడు ఆర్సిఎం డీటెయిల్స్ వర్ నాట్ డిస్క్లోజ్డ్ లేదా వర్ నాట్ మెయింటైన్డ్. ఇన్వర్ట్ సప్లైస్ విచ్ వర్, అంటే ఇంకా క్లియర్గా రాయొచ్చు, నేను జస్ట్ శాంపుల్ చెప్తున్నాను. ఇన్వర్ట్ సప్లైస్ విచ్ వర్ ట్యాక్సిబుల్ అండర్ ఆర్సిఎం వర్ నాట్ డిస్క్లోజ్డ్ బై ద ఎస్ఎస్సి అని చెప్పి చెప్పచ్చు. లేదు మరీ ఎక్స్ప్లెనేషన్ హయ్యర్గా ఉంటే ఎన్క్లోజ్డ్ సెపరేట్లీ అని ఇక్కడ టైప్ చేసేయండి. 9C అదర్ అటాచ్మెంట్స్లో ఏ రికార్డ్స్ అయితే మెయింటైన్ చేయాలి లిస్ట్ క్లియర్గా రాసి ఎస్సీ చేత సైన్ చేయించి ఆ స్కాన్డ్ డాక్యుమెంట్ని మీరు 9Cలో అటాచ్ చేసుకోండి. ఇది 9C కేసెస్లోనే, 9 కేసెస్లో ఇక్కడ డిస్క్లోజర్ ఏం లేదు ఆడిట్ పడ్డప్పుడే. సార్ రికార్డ్స్ మెయింటైన్ చేశారు కానీ అనుకున్న ఫామ్లో మెయింటైన్ చేయలేదు, రైట్, అప్పుడు మీరు ఏం చేయాలంటే అదర్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెన్సీస్, ఇదిగోండి సార్ మీరు అబ్జర్వ్ చేస్తే అబ్జర్వేషన్స్, కామెంట్స్, డిస్క్రిపెన్సీస్, ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్డ్. సార్ బుక్స్ పర్చేజ్ రిజిస్టర్ అయితే మెయింటైన్ చేశాడు కానీ క్వాంటిటీ డీటెయిల్స్ హ్యావ్ నాట్ బీన్ డిస్క్లోజ్డ్. క్వాంటిటీ డీటెయిల్స్ సరిగా డిస్క్లోజ్ చేయలేదు అని చెప్పి మెన్షన్ చేస్తాం. ఇలా మీ కామెంట్ ఏదైతే అది అందులో క్లియర్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. సో ఎక్స్పోర్ట్స్కి ఏం సబ్మిట్ చేయాలి? ఎల్యూటీ సబ్మిట్ చేయాలి. ఎల్యూటీ సబ్మిట్ చేయలేదు, అప్పుడు ఇక్కడ రాయండి ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్, కామా ఎల్యూటీ ఈజ్ నాట్ సబ్మిటెడ్ బట్ ఎస్ఎస్సి హ్యాజ్ నాట్ పెయిడ్ ఐజిఎస్టీ.
మరి ఎల్యూటీ సబ్మిట్ చేయనప్పుడు ఐజీఎస్టీ కట్టాలి కదా, బట్ ఐజీఎస్టీ కట్టలేదు, బట్ రియలైజేషన్ అయితే అయిపోయింది అంటూ మరి ఇలా కావాలంటే అబ్జర్వేషన్స్ రాసుకోవచ్చు. ఓకే, ఇంకా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు సార్. పక్కన యాడ్ కాలం ఉంది, మీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ చూడండి. ఇప్పుడు మీకు 3 ఐటమ్స్ యాడ్ అయ్యాయి, ఇంకో ఐటమ్ కావాలి, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసి ఒక్కొక్క రిజిస్టర్కి ఒక్కొక్క కామెంట్ ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే మన ఆడిట్లో డిస్క్లోజర్స్ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఈ డిస్క్లోజర్ సరిగా చేయకపోతే మళ్ళీ మన డిసిప్లినరీ కమిటీ మన మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ద డిస్క్లోజర్ షుడ్ బి పుట్ ఇన్ డైరెక్ట్ వే, క్లియర్గా మనం కన్వే చేసుకోవాలి. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నాట్ మెయింటైన్, లేదు నేను మెయింటైన్ చేసిన లిస్ట్ ఇస్తాను, అది అసలు ఇక మీరు ఇక్కడ రాయక్కర్లేదు. ఏవేవైతే మీరు కంప్లీట్గా మెయింటైన్ చేస్తారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైకి వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే అప్పుడు ఇక్కడ టిక్ మార్క్ పెట్టి హ్యాస్ మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని పెట్టేసేయండి. సార్ టాలీలో మెయింటైన్ చేశారు కానీ మీరు చెప్పినట్టుగా డిజిటల్ సిగ్నేచరు అంత చేయలేదు సార్, రైట్. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు అబ్జర్వేషన్స్ ఆర్ క్వాలిఫికేషన్స్, అబ్జర్వేషన్స్, కామెంట్స్, డిస్క్రిపెన్సీస్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి సో ఈవెన్ దో కంప్లీట్ రిజిస్టర్స్ were maintained electronically, full stop. అంటే మీకు తెలియడానికి క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేస్తున్నాను సార్. బట్ అథెంటికేషన్ బై డిజిటల్ సిగ్నేచర్ ఈజ్ నాట్ డన్ స్పెసిఫికల్లీ, ఇలా మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఫ్రేమింగ్ అనేది టర్మినాలజీ అనేది మీకు నచ్చిన టర్మినాలజీ పెట్టుకోవచ్చు. శాంపుల్ బేసిస్కి మీకు ఇక్కడ ఇలా అబ్జర్వేషన్స్ రాస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పి నేను మీకు డిస్క్లోజ్ చేస్తున్నాను. సో ఐ థింక్ ఈ పాయింట్స్ అందరికీ క్లియరే. ఇంకా తర్వాత ఆడిటర్ ప్రిమిసెస్, ఆడిటర్గా మన డీటెయిల్స్, మన ఆఫీస్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఇవన్నీ మీరు 9C ఫైలింగ్లో తెలిసేదే. ఈ రికార్డ్స్కి సంబంధించి 9Cలో ఎటువంటి డిస్క్లోజర్స్ ఇవ్వాలి అన్న క్లారిఫికేషన్ మీకు తేవడానికి ఇవన్నీ కూడా చెప్తున్నాను. సార్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దిస్ రికార్డ్స్ వర్ నాట్ మెయింటైన్డ్ బై ద ఎస్ఎస్సి, ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది అనేది ఇంకా ఫైనల్గా డిస్కషన్లోకి ఎంటర్ అవుతున్నాం. సో నౌ ద డిస్కషన్ ఈజ్ ఫెయిల్యూర్ టు మెయింటైన్ ద అకౌంట్స్. ఈ అకౌంట్స్ మెయింటైన్ చేయడం ఫెయిల్యూర్ అయితే ఏం చేయాలి అంటే, సో ట్యాక్స్ అండ్ పెనాల్టీ టు బి డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 73 ఆర్ 74. 73 ఏమో నాన్ ఫ్రాడ్ కేసు, 74 ఏమో ఫ్రాడ్ కేస్. అంటే మన ఇంటెన్షనల్గానే డిపార్ట్మెంట్ ఎప్పుడు మన గురించి 73 పాజిటివ్గా అనుకోదు, ఎప్పుడు మనని 74 కిందదే చూస్తుంది. ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్, అవర్ ఇంటెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వైలేషన్ అని చెప్పి ట్రీట్ చేస్తూ అప్పుడు మన మీద ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవటం వల్ల ట్యాక్స్ వైలేషన్ ఎంత జరిగింది అనేది క్వాంటిఫై చేసి, ఫర్ సపోజ్ ఒక 1 lakh ట్యాక్స్ కనుక ఎవేజన్ జరిగితే ఈ రికార్డ్స్ నాన్ మెయింటెనెన్స్ వల్ల, ఈ 1 lakh ఎవేజన్ ఎలా జరిగింది అనేది టు ద బెస్ట్ ఆఫ్ దేర్ జడ్జిమెంట్ వాళ్ళ మీన్స్ ప్రకారం వాళ్ళు కనుక్కుంటారు. అలా కనుక్కున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఈ 1 lakh మీద పెనాల్టీ ఎంత పడుతుంది అంటే మ్యాక్సిమం ఈక్వల్ టు ట్యాక్స్, ట్యాక్స్కి ఈక్వలెంట్గా పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది. వాళ్ళు షోకాజ్ నోటీస్ లోపే ఇష్యూ చేస్తే 15% పెనాల్టీ అని, షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత 30 days లోపు కడితే 25% పెనాల్టీ అని, ఆర్డర్ పాస్ చేశాక 30 days లోపు కడితే 50% పెనాల్టీ అని, అప్పటికీ కట్టకపోతే 100% అని కొన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి పెనాల్టీస్లో. బట్ ఆ డిస్కౌంట్స్ అనేది నెక్స్ట్ లేటర్ తర్వాత చూసుకోవచ్చు. బట్ ఫస్ట్ పెనాల్టీ జనరల్గా ఎంత పడుతుందంటే ఈక్వల్ టు ట్యాక్స్ పడుతుంది. ఇది తగ్గించుకోవడానికి 15% ఆప్షన్, 25% ఆప్షన్, 50% ఆప్షన్. అసలు నోటీసే వచ్చేలోపు కట్టేస్తే 15% పెనాల్టీ. నోటీస్ వచ్చిన 30 days లోపు కట్టేస్తే నోటీస్ వచ్చిన దగ్గర నుండి 25% పెనాల్టీ. అదే షోకాజ్ నోటీస్ కాకుండా ఆర్డర్ కూడా పాస్ అయిపోయింది, ఆర్డర్ పాస్ చేసిన 30 days లోపు కట్టేసిన 50% పెనాల్టీ. ఏది చేయకపోతే ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పెనాల్టీ పడుతుంది అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇది మీరు ఫాలో అవ్వకపోతే, ఇఫ్ యూ డు నాట్ ఫాలో అకౌంట్స్ అండ్ మెయింటెనెన్స్, ఆ డిఫరెన్స్ ఆఫ్ ట్యాక్స్ మీద ఇంత పెనాల్టీ పడుతుంది. సార్ అసలు ట్యాక్స్ డిఫరెన్స్ ఏమీ లేదు, అంత కరెక్ట్గానే డిస్క్లోజ్ చేసాం, వేరే ఏ తప్పు వాళ్ళు ట్యాక్స్ విషయంలో కనుక్కోలేదు, కాకపోతే కొన్ని రికార్డ్స్ మాత్రం మెయింటైన్ చేయలేదు. ట్యాక్స్ వైలేషన్ ఏం లేకుండా
ఓన్లీ జస్ట్ కొన్ని రికార్డ్స్ కనుక కంప్లీట్గా మెయింటైన్ చేయకపోతే, ఇఫ్ దేర్ ఈజ్ నో ట్యాక్స్ వైలేషన్ అయితే లేదు కానీ రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేయలేదంటే, ఇన్ సచ్ ఏ కేస్ జనరల్ పెనాల్టీ అండర్ సెక్షన్ 125, సో ఇక్కడ 50,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రెండు కలిపి సార్, సో విడివిడిగా అనుకోవద్దు. సో 25,000, సో మ్యాక్సిమం 50,000 ఇన్ టోటల్, విడివిడిగా వచ్చింది ఇక్కడ. ఇన్ టోటల్ మ్యాక్సిమం 50,000 వరకు జనరల్ పెనాల్టీ లెవీ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇష్యూ. సో కాబట్టి ఏంటంటే వైలేషన్ ఉంటే ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పెనాల్టీ పడుతుంది. వైలేషన్ ఏమీ లేకపోతే కనుక జనరల్ పెనాల్టీ 50,000 వరకు లెవీ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఫైనల్గా నా డిస్కషన్. ఓకే, అండ్ లాస్ట్ పాయింట్, పీరియడ్ ఫర్ రిటెన్షన్. ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలి? ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సార్. 72 months ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ యాన్యువల్ రిటర్న్. 72 months ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్. సో మొన్నే డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్ అయింది 17-18కి సంబంధించి. 18-19కి సంబంధించి యాన్యువల్ రిటర్న్ రేపు చెప్తున్నారు 30th June 2020 అని చెప్పి. ఇక్కడ నుండి 72 months అంటే నథింగ్ బట్ 6 years టు విచ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సచ్ అపీల్ ఆర్ రివిజన్. ఏదైనా అపీల్లో కానీ రివిజన్లో కానీ ఏదైనా పాయింట్ మన అపీల్కి వెళ్ళుంటే కనుక ఆ అపీల్ క్లోజ్ అయిన దగ్గర నుండి 1 year మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ 6 years అయిపోయినా సరే అపీల్ క్లోజ్ అయిన దగ్గర నుండి ఇంకో 1 year మెయింటైన్ చేయాలి. లేదా పైన మనం చెప్పుకున్న 6 years కానీ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అన్నారు. కొన్ని సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏదన్నా పాయింట్ మన అపీల్కి వెళ్ళినప్పుడు 6 years దాటిపోయినా సరే అపీల్ క్లోజ్ అయిన తర్వాత ఇంకో 1 year మెయింటైన్ చేయాలి అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో అపీల్స్ అన్న పాయింట్ ఏమీ లేదు. ఇన్ సచ్ ఏ కేస్ వాట్ దే ఆర్ స్పెసిఫైయింగ్ హియర్ ఇన్ దిస్ కేసెస్, సో పైన స్పెసిఫై చేశారు సార్ అపీల్కి ఏమి వెళ్ళకపోతే కనుక సో 72 months అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ ఇక్కడికి మీకు పాయింట్స్ అన్నీ క్లియర్ అయినా అనుకుంటున్నాను. సో బై దట్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ వాట్ ఆర్ ద అకౌంట్స్ అండ్ రికార్డ్స్ టు బి మెయింటైన్డ్ బై ద ఎస్ఎస్సి. ఎస్ఎస్సి జనరల్గా ఎటువంటి అకౌంట్స్ రికార్డ్స్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలన్న పాయింట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేశాము. ఓకే, సో కంప్లీట్గా అకౌంట్స్ అండ్ రికార్డ్స్ గురించి డిస్కస్ చేశాం సార్. సో బై దిస్ ఇవాళ మనం అనుకున్న సెషన్లో అకౌంట్స్ అండ్ రికార్డ్స్ గురించి కంప్లీట్ అయింది. నెక్స్ట్ టీడీఎస్ అండ్ టీసీఎస్ అండర్ జిఎస్టీ గురించి ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను సార్. ఫస్ట్ జిఎస్టీ టీడీఎస్ గురించి కనుక మనం డిస్కస్ చేస్తే, సర్వీస్ ప్రొవైడర్ ఎనీ జిఎస్టీ రిజిస్టర్డ్ పర్సన్, ఎవరైనా సరే సర్వీస్ ప్రొవైడర్, ఇండివిజువల్ అయినా కంపెనీ అయినా పార్ట్నర్షిప్ ఫర్మ్ అయినా ఎవరైనా సరే, బట్ సర్వీస్ రిసీవర్ కనుక గవర్నమెంట్ అయితే, గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ కంపెనీ అయినా, ఇఫ్ సర్వీస్ రిసీవర్ ఈజ్ గవర్నమెంట్ అండ్ ద కాంట్రాక్ట్ వాల్యూ ఈచ్ ఇన్వాయిస్ అనట్లేదు సార్, ఎంటైర్ కాంట్రాక్ట్ వాల్యూ ఇఫ్ ఇస్ ఎక్సీడ్స్ 2,50,000 ఇంక్లూడింగ్ ట్యాక్స్తో సహా, ఇఫ్ ఎంటైర్ కాంట్రాక్ట్ వాల్యూ ఎక్సీడ్స్ 2,50,000, సర్వీస్ ప్రొవైడర్ కనుక జిఎస్టీ రిజిస్టర్డ్ పర్సన్ అయ్యుండి, సర్వీస్ రిసీవర్ గవర్నమెంట్ అయ్యుండి, కాంట్రాక్ట్ వాల్యూ 2,50,000 దాటితే, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. సర్వీస్ వాల్యూ 10 lakhs, దాని మీద జిఎస్టీ అమౌంట్ 1,80,000 ఎగ్జాంపుల్కి. సో టోటల్ 11,80,000 ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ సర్వీస్ ప్రొవైడర్కి ఇవ్వాలి. కానీ సర్వీస్ ప్రొవైడర్ కంప్లీట్గా ట్యాక్సెస్ గవర్నమెంట్కి కడతాడో లేదో అని చెప్పి గవర్నమెంట్కి డౌట్. ఫర్ దట్ పర్పస్ వాట్ ద గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు డిడక్ట్ ఈజ్, కాసేపు ఇది 90,000 సిజిఎస్టీ, 90,000 ఎస్జిఎస్టీ అని చెప్పి అనుకుందాం సార్. సిజిఎస్టీ టీడీఎస్ అట్ ద రేట్ 1%, 10 lakhs మీద 1% సార్, అంటే 10,000. ఎస్జిఎస్టీ టీడీఎస్ అట్ ద రేట్ 1%, 10 lakhs మీద 1% అంటే 10,000, అంటే మొత్తం 20,000. ఈ 20,000 డిడక్ట్ చేసి బ్యాలెన్స్ 11,60,000 మాత్రమే ఇక్కడ గవర్నమెంట్ సర్వీస్ ప్రొవైడర్కి ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, నౌ దిస్ గవర్నమెంట్ రిటర్న్స్ డాష్ బోర్డ్ అన్న కాలంలో వీళ్ళకి GSTR 7 అని ఒక రిటర్న్ కనిపిస్తుంది. ఈ GSTR 7లో
జిఎస్టీ నెంబర్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్ 10 lakhs, 10,000 CGST, 10,000 SGST అని రాసి ఈ GSTR 7 ఫైల్ చేయాలి. ఎప్పటికల్లా ఫైల్ చేయాలి? నెక్స్ట్ మంత్ 10th కల్లా GSTR 7 ఫైల్ చేయాలి. ఈ GSTR 7 ఫైల్ చేస్తూ ఈ 20,000 ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టేస్తే ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ GSTR 3B ఫైల్ చేసే ముందు బిఫోర్ ఫైలింగ్ GSTR 3B రిటర్న్స్ డాష్బోర్డ్లో TDS అండ్ TCS రిసీవ్డ్ అని ఒక కాలం ఉంటుంది. ఈ కాలంలోకి వెళ్తే మీకు గవర్నమెంట్ కట్టిన ఈ ట్యాక్స్ 20,000 కనిపిస్తుంది. ఇది ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే మీ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లోకి వెళ్తుంది. క్రెడిట్ లెడ్జర్ కాదు సార్, ఇది మీ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఈ యాక్టివిటీ కంప్లీట్ చేయాలి సార్. ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది అందరూ డిడక్ట్ చేసే TDSలు అన్నీ అప్డేట్ అయ్యాక యాక్సెప్ట్ చేయాలి. మొత్తం 5 TDS డిడక్ట్ చేశారు, 4 డీటెయిల్స్ మాత్రమే మీకు అక్కడ కనిపిస్తే అప్పుడే మీరు యాక్సెప్ట్ చేయకూడదు, అంటే OTP వరకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు వెళ్తే ఆ మిగతా 5 మిస్ అయినట్టే, రివైజ్డ్ కాన్సెప్ట్ లేదు ఇక్కడ. అన్నీ కంప్లీట్గా అప్డేట్ అయ్యాక అప్పుడు యాక్సెప్ట్ చేయండి. ఆ తర్వాత ఇది మీరు కంప్లీట్ చేశాకే ఇప్పుడు 3Bలోకి రండి. 3Bలోకి వచ్చేటప్పుడు 10 lakhs వాల్యూ చూపిస్తారు, 10,000 CGST, 10,000 SGST అని రాస్తారు. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ మీకు ఆల్రెడీ ఎక్కడుంది? క్యాష్ లెడ్జర్లో ఉంది కాబట్టి దాన్ని మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు సార్ వేరే క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ ఉంది దాన్ని వాడాము, ఓకే. అప్పుడు మీ క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ ఇంకా 20,000 మిగిలిపోయింది. ఈ 20,000 యూ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. రిఫండ్కి ప్రొసీజర్ ఏంటి అనేది రేపటి సెషన్, రేపు కంప్లీట్గా రిఫండ్స్ గురించే డిస్కస్ చేస్తాము. రేపటి సెషన్లో మన రిఫండ్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ద ప్రొవిజన్ ఈజ్ వెరీ క్లియర్. సో ఇది మీరు జాగ్రత్తగా చూస్తే మీకు మళ్ళీ ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది సార్ ఇఫ్ యూ రిపీట్ దిస్ వీడియో. సో గవర్నమెంట్ కనుక పేమెంట్ ఇస్తూ ఆ పేమెంట్ వాల్యూ 2,50,000 దాటితే కాంట్రాక్ట్ వాల్యూ, దెన్ దే ఆర్ గోయింగ్ టు డిడక్ట్ TDS at the rate 2%, 1% CGST, 1% SGST. అవుట్ ఆఫ్ స్టేట్లో ఉంటే కనుక 2% IGST. మీరు ఇన్వాయిస్ రేస్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఆ TDS అనేది గవర్నమెంట్ డిడక్ట్ చేసి అది వాళ్ళు GSTR 7 రూపంలో బై నెక్స్ట్ మంత్ 10th కల్లా పే చేస్తారు. అది మీరు యాక్సెప్ట్ చేసుకుంటే మీ క్యాష్ లెడ్జర్లోకి వెళ్తుంది. దీన్ని ట్యాక్స్ పేమెంట్స్కి యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ రిలవెంట్ ఫర్ GST TDS. అండ్ నెక్స్ట్ కమింగ్ టు GST TCS. GST TCS గురించి మాట్లాడాలి అంటే సార్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ద్వారా 3 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, నెంబర్ 1 ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, ఎగ్జాంపుల్ ఓలా కానీ యాత్రాజిని, ఊబర్ క్యాబ్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఈ కేసులో కంప్లీట్ ట్యాక్స్ ఈసీఓనే కట్టేస్తుంది. TCS అని సప్లయర్ అంటే ఇక్కడ సప్లయర్ ఎవరు? జనరల్గా కార్ డ్రైవర్ సర్వీస్ ప్రొవైడర్ అయినా సరే అతను ట్యాక్స్ కట్టక్కర్లేదు, కంప్లీట్ ట్యాక్స్ ఈసీఓనే కడుతుంది. ఈ డిస్కషన్ మనం Day 2నే డిస్కస్ చేసాం సార్ ఈసీఓ ట్రాన్సాక్షన్స్ గురించి. మీరు మళ్ళీ ఆ వీడియో కావాలంటే రిపీట్ చేసుకుంటే మీకు ఈ చెప్పే ప్రొవిజన్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ కంటిన్యూ సెకండ్ పార్ట్, హోటల్స్ కనుక అన్రిజిస్టర్డ్ అయితే, హోటల్స్ అంటే నా మీనింగ్ హోటల్ రూమ్స్ కనుక అన్రిజిస్టర్డ్ హోటల్స్ అయితే, అంటే వాళ్ళ టర్న్ ఓవర్ బిలో 20 lakhs ఉండి, సో ఆ హోటల్స్ కనుక ఇన్ కేస్ అన్రిజిస్టర్డ్ హోటల్స్ అయితే కనుక ఇన్ సచ్ ఏ కేస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్, ఈ కేసులో కూడా ఈసీఓనే ట్యాక్స్ కట్టేస్తుంది. బికాస్ ద హోటల్స్ వర్ అన్రిజిస్టర్డ్. హోటల్స్ అన్రిజిస్టర్డ్ కాబట్టి కంప్లీట్ ట్యాక్స్ ఇప్పుడు హోటల్సే ఈసీఓనే పే చేస్తుంది. ఇప్పుడు మేక్ మై ట్రిప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ విజయవాడలో కొన్ని హోటల్స్కి GST రిజిస్ట్రేషన్ లేదు, అవి కూడా ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ద్వారా రూమ్స్ బుకింగ్ మేక్ మై ట్రిప్ యాప్ ద్వారా జరిగితే, ఇన్ దిస్ కేస్ ఈ హోటల్ రూమ్ మీద 1,000 రూపీస్ దాటితే GST ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. ఆ GST కస్టమర్ నుండి కలెక్ట్ చేసి హూ ఈజ్ గోయింగ్ టు పే ఈజ్ ఈసీఓ పేస్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్. సో ఫైనల్గా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అయినా, హోటల్ రూమ్స్ అయినా, హౌస్ కీపింగ్ సర్వీసెస్ అయినా, ఇది ఇక్కడ లెవెల్లో అంత యూజ్ ఉండదు. సో లెట్ మీ టేక్ అర్బన్
యాప్ యాజ్ ఎగ్జాంపుల్. ఈ అర్బన్ క్లాప్ అనే మొబైల్ యాప్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు కార్పెంటర్ కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా ఈ అర్బన్ క్లాప్ అనే యాప్లో బుక్ చేసుకుంటే మీకు ఆ కార్పెంటర్ వచ్చేసి రిపేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి వెళ్ళిపోతారు. ఈ కేసులో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా అన్రిజిస్టర్డ్ అయితే, ఆ కార్పెంటర్, ఆ మేసన్ వీళ్ళు కనుక అన్రిజిస్టర్డ్ అయితే ఈ కేసులో కూడా ఈసీఓనే ట్యాక్స్ కడుతుంది. ఇలా కాకుండా ఆల్ అదర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ వర్ ప్రొవైడెడ్ త్రూ ఈసీఓ. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి సార్. స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, ఇలా వేటి ద్వారా అయినా సరే, లేకపోతే మేక్ మై ట్రిప్లో ఏదైనా హోటల్ రిజిస్టర్డ్ అనుకోండి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది మేక్ మై ట్రిప్లో కానీ, గోబిబోలో కానీ, ఇవన్నీ మీకు డే 2లో క్లారిటీ ఇచ్చాను సార్, బట్ మళ్ళీ ఈ డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నాం మనం. సో ఆల్ అదర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ వర్ ప్రొవైడెడ్ త్రూ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్, మీరు ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు అంతెందుకు. సింపుల్ ఎగ్జాంపుల్ బుక్ మై షోలో మనకు సర్వీస్ ఇచ్చేదేమో థియేటర్ వాళ్ళు, సర్వీస్ తీసుకునేదేమో కస్టమర్, కానీ బుకింగ్ జరిగేదేమో బుక్ మై షో యాప్ ద్వారా జరుగుతుంది. హియర్ బుక్ మై షో ఇస్ ద ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. ఇన్ దీస్ కేసెస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్, సార్ ఇప్పుడు మనం ఆన్లైన్లో పేమెంట్ చేశాక కన్సిడరేషన్ కనుక సప్లయర్కే వెళ్ళిపోతే నో టీసీఎస్. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో వీటిల్లో ఆన్లైన్ పేమెంట్ చేశాక అమౌంట్ మొత్తం కూడా హోటల్కి వెళ్ళిపోతుందా, లేకపోతే స్విగ్గీ వాళ్ళు తీసుకుని మంత్ ఎండ్న హోటల్కి సెటిల్ చేస్తున్నారా అనేది ఇక్కడ చూసుకోవాలి. ఇఫ్ ఎంటైర్ కన్సిడరేషన్ గోస్ టు ద హోటల్ అంటే మొత్తం సప్లయర్కి వెళ్ళిపోతే నో టీసీఎస్. ఈ కేసులో టీసీఎస్ ఉండదు. అలా కాకుండా ఒకవేళ కన్సిడరేషన్ కనుక ఆన్లైన్లో పేమెంట్ చేసిన కన్సిడరేషను ఇన్ కేస్ ఈసీఓ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, స్విగ్గీలో ఆర్డర్ బుక్ చేశాము, ఆన్లైన్లో 1000 రూపీస్ పే చేశాను. ఈ 1000 రూపీస్ పే చేసింది ఎవరికి వెళ్ళింది? ఈసీఓకి వెళ్తే స్విగ్గీకి వెళ్ళింది. స్విగ్గీ వాళ్ళు మంత్ ఎండ్న సెటిల్మెంట్ ఏం చేసుకుంటారంటే వీళ్ళ ఛార్జెస్ పోను బ్యాలెన్స్ అమౌంట్ ఆ సప్లయర్కి పే చేస్తూ ఉంటారు. ఇలా కన్సిడరేషన్ కనుక ఈసీఓ కలెక్ట్ చేస్తే ఇన్ దిస్ కేస్ ఇప్పుడు ట్యాక్స్ అంతా సప్లయర్ సరిగా కట్టడో అని చెప్పి టీసీఎస్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. దట్ మీన్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ టీసీఎస్ ఈజ్ అప్లికబుల్ వెన్ ఎవర్ ఏ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ మేడ్ త్రూ ఈసీఓ ఇన్ విచ్ కన్సిడరేషన్ ఈజ్ రిసీవ్డ్ బై ఈసీఓ. ఎక్కడెక్కడైతే కన్సిడరేషన్ కంప్లీట్గా ఈసీఓ రిసీవ్ చేసుకుంటుందో ఆ కేసెస్లో మాత్రమే టీసీఎస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఆబ్వియస్గా ఈ కేసెస్ అన్నింటిలోనూ కూడా ఫస్ట్ డబ్బులు ఈసీఓకి వెళ్తాయి సార్. ఈసీఓ నుండి మాత్రమే సప్లయర్కి వస్తాయి. ఇలా ఈసీఓ నుండి సప్లయర్కి ఇచ్చేటప్పుడు వాట్ దే ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ఈజ్ 0.5% సిజిఎస్టీ టీసీఎస్, 0.5% ఎస్జిఎస్టీ టీసీఎస్, అంటే మొత్తం 1% అనేది ఇక్కడ టీసీఎస్ అని చెప్పి కలెక్ట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఆన్లైన్లో అమెజాన్ ద్వారా ఒక మొబైల్ ఫోన్ సేల్ చేసామనుకోండి సార్, ఎగ్జాంపుల్కి 50,000 అని చెప్పి అనుకుందాము. సో 4,500 సిజిఎస్టీ, 4,500 ఎస్జిఎస్టీ. ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో ఇతను 59,000 పేమెంట్ చేశారు. ఎవరు పే చేశారు? ఇది కస్టమర్ పే చేశారు. ఈ 59,000 కూడా ఫ్లిప్కార్ట్కి వెళ్ళిందంట. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈ అమౌంట్ ఎవరికి ఇవ్వాలి అంటే సెల్లర్కి ఇవ్వాలి. సెల్లర్కి 59,000 ఇవ్వరంట. 50,000లో 1% కలెక్ట్ చేస్తారు, అంటే 500 రూపీస్ కట్ చేసి సెల్లర్కి 58,500 ఇస్తారు. ఈ 500 రూపీస్ని వీళ్ళు జిఎస్టీఆర్ 8 అని ఫైల్ చేయాలి. ఎవరు ఫైల్ చేయాలి జిఎస్టీఆర్ 8? ఈసీఓ. ఈసీఓ ఈ జిఎస్టీఆర్ 8 కనుక ఫైల్ చేస్తే అది ఇందాక సేమ్ సప్లయర్కి రిటర్న్స్ డాష్బోర్డ్లో టీడీఎస్ అండ్ టీసీఎస్ క్రెడిట్ అని కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి యాక్సెప్ట్ చేస్తే ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో క్రెడిట్ అవుతుంది. ఇది కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత సెల్లర్ ఇప్పుడు ఏం చేయాలంటే జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసేటప్పుడు వాల్యూ ఆఫ్ ద సప్లయర్ 50,000, 4,500
4500 అని చెప్పి అవుట్వర్డ్ సప్లై డీటెయిల్స్ రాస్తాడు. ఆల్రెడీ క్యాష్ లెడ్జర్లో బ్యాలెన్స్ ఉంది కదా, దాన్ని యూటిలైజ్ చేసుకుని ఇంకా బ్యాలెన్స్ మిగిలితే రిఫండ్ క్లెయిమ్ చేస్తారు, లేదా ఇంకా పే చేయాల్సి వస్తే పే చేస్తాడు. ఇది సార్ జరగాల్సిన ప్రాసెస్. టీసీఎస్ ఎక్కడెక్కడైతే కన్సిడరేషన్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్కి వెళ్ళి ఆ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ నుండి కస్టమర్స్కి అదే సప్లయర్స్కి వస్తుందో, ఇన్ ఆల్ దీస్ కేసెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ టీసీఎస్ అప్లైస్. 0.5% సిజిఎస్టీ, 0.5% ఎస్జిఎస్టీ అప్లై అవుతుంది. ఇది ఏం చేయాలి అంటే ఇలా ట్యాక్స్ పేమెంట్స్కి మనం ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలి. ఇలా చేసినందువల్ల ఫ్లిప్కార్ట్కి ఏంటి బెనిఫిట్? సరే ఇలా ఆన్లైన్లో ఇంత ట్రేడింగ్ చేసి పెట్టారు సార్, దీనివల్ల ఫ్లిప్కార్ట్కి ఏంటి బెనిఫిట్? 1 రూపీ కూడా ఇక్కడ తీసుకోలేదు కదా అంటే, సార్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సప్లయర్కి ఫ్లిప్కార్ట్కి మధ్య ఇంకొక సెపరేట్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ ఫ్లిప్కార్ట్ వాడి ప్రోడక్ట్ ఆన్లైన్లో సేల్ 59,000కి జరిగింది కాబట్టి ఇందులో ఒక 5,000 రూపీస్ కనుక కమిషన్ తీసుకుంటే, కమిషన్ అని కానీ ఛార్జెస్ కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసుకుంటే, అది వీళ్ళిద్దరి మధ్య ఇంకొక సప్లై అవుతుంది. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే సప్లయర్ యాంగిల్లో చెప్తున్నాను. సప్లయర్ యాంగిల్లో అవుట్వర్డ్ సప్లై 50,000, 4,500, 4,500 ఇది తనకు కట్టాల్సిన ట్యాక్సెస్. సప్లయర్ యాంగిల్లోనే ఇన్వర్డ్ సప్లై అవుతుంది. ఫ్లిప్కార్ట్ నుండి సర్వీసెస్ తీసుకున్నందుకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం ఛార్జ్ చేస్తున్నారు? 5,000 ప్లస్ జిఎస్టీ అని చెప్పి ఛార్జ్ చేశారు. దీనికి ఫ్లిప్కార్ట్ వాడు సప్లయర్కి ఇన్వాయిస్ రైజ్ చేశారు. ఫ్లిప్కార్ట్ హ్యాస్ రైజ్డ్ ఇన్వాయిస్ టు ద సప్లయర్. ఇన్ దిస్ కేస్ ఇది సప్లయర్ యాంగిల్లో ఇన్వర్డ్ సప్లై అవుతుంది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఛార్జ్ చేసిన 5,000 మీద పడే 450 రూపీస్ అండ్ 450 రూపీస్ని ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు సప్లయర్. సో అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ద్వారా డీల్ చేసినప్పుడు వీ హ్యావ్ 2 types of contract to be discussed in case of transaction through electronic commerce operator. చూడండి సార్, సప్లయర్, రిసిపియంట్. ఈ కేసులో ఏం చేయాలి అంటే సప్లయర్కి రిసిపియంట్కి మధ్య జరిగినది ట్రాన్సాక్షన్ 1, అది ఈసీఓ ద్వారా జరుగుతుంది. అండ్ సప్లయర్కి ఈసీఓకి మధ్య ఇంకో కాంట్రాక్ట్ ఉంది, ఇలా ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇస్తున్నారు, ఇది ట్రాన్సాక్షన్ 2 అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్ 1 అనేది సప్లయర్కి అవుట్వర్డ్ సప్లై అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్ 2 అనేది సప్లయర్కి ఇన్వర్డ్ సప్లై అవుతుంది. సో దీని మీద పడ్డ జిఎస్టీని ఇతను ఐటీసీ క్లెయిమ్ చేస్తారు. ఇది సార్ ఫైనల్గా కంక్లూషన్. సో జిఎస్టీ టీడీఎస్లో కానీ, జిఎస్టీ టీసీఎస్లో కానీ జిఎస్టీఆర్ 7ని, జిఎస్టీఆర్ 8ని ఫైల్ చేస్తూ మనం ఎలా ఐటీసీ అవైల్ చేసుకోవాలి, ఐటీసీ ఏ కేసెస్లో, క్యాష్ లెడ్జర్లో ఎప్పుడు అప్డేట్ అవుతుంది, ఈ పాయింట్స్ అన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకున్నాము. ఇన్ కేస్ ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే మీరు మళ్ళీ వీడియో రిపీట్ చేసుకోండి. ప్రొవిజన్ అయితే ఇదే, దీన్ని ఇంకో 2-3 సార్లు మీరు చూసే కొద్దీ మీకు ఇంకా క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో బై దిస్ టుడే వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ ద సెషన్. సో ఇవాళ రైజ్ చేసిన డౌట్స్ గురించి మనం క్లియర్ చేసుకుని సెషన్ అనేది క్లోజ్ చేసుకుందాం. ఓకే సార్, ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే we have wrongly taken ITC and after that we have reversed without using it. Can we pay interest? Yes. Sir, wrong availment of ITC కి interest 24% అని చెప్పి మనకి స్పెసిఫై చేశాను. నెక్స్ట్, I have few more friends. ఓకే, సంథింగ్ వేరే మెసేజ్ వచ్చింది. ఓకే, how to calculate distance in case of new e-way bill generated in case refusal of goods by the recipient but we decided to make the sale to any other person. Can we follow bill to ship to model? Yes. సార్ ఇక్కడ ఏమైందంటే మీరు ఫస్ట్ కస్టమర్ బికి ఇన్వాయిస్ రైజ్ చేశారు, తర్వాత ఏమన్నా అంటే కస్టమర్ బి నాకు గూడ్స్ వద్దు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు కస్టమర్ బి నుండి గూడ్స్ కస్టమర్ సికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ కేసులో ఫాలో అవ్వాల్సిన కేసు బిల్ టు షిప్ టు మోడల్ ఫాలో అవ్వచ్చా అని చెప్పి స్పెసిఫై చేశారు. సరే, ఇప్పుడు మీరు కస్టమర్ సి జిఎస్టీ నెంబర్ రాసి అమ్మాలి కదా. మీరు B2C కేసు అయితే నో ప్రాబ్లం, బట్ B2B కేసు అయితే కనుక సికి ఐటీసీ కావాలి కాబట్టి మీరు ఇక్కడ మళ్ళీ ఇంకో ఫ్రెష్ ఈ వే బిల్ రైజ్ చేయాల్సిందే. అండ్
ఫస్ట్ మీరు కస్టమర్ బీకి ఇన్వాయిస్ రైజ్ చేశారు కదా, దీనికి మళ్ళీ క్రెడిట్ నోట్ కూడా రైజ్ చేయాలి. సో ఫస్ట్ మీరు బీకి రైజ్ చేసిన దానికి క్రెడిట్ నోట్ రైజ్ చేసి అది క్యాన్సిల్ చేసేయండి. సికి అమ్మేదానికి ఫ్రెష్ ఇన్వాయిస్ రైజ్ చేయండి, ఫ్రెష్ ఈవే బిల్ కూడా రైజ్ చేయండి. అంతేగాని యాజ్ ఇట్ ఈ స్టాక్ సికి పంపించేయడం కుదరదు. ఒకవేళ పంపించాలంటే ముందు డెలివరీ చలాన్ రాసి ఇంకో ఈవే బిల్ తీసి సికి పంపించేయండి. తర్వాత కావాలంటే ఇన్వాయిస్ అనేది రైజ్ చేసుకోండి. సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్లో పంపించినట్టు. ఇది జస్ట్ ఒక టిప్పే, కానీ అన్ని కేసెస్లో ఇలానే ఫాలో అవ్వండి అని మాత్రం నేను చెప్పట్లేదు. ఈజ్ ఇట్ ఆబ్లిగేషన్ టు పే పెనాల్టీ 10,000 GSTR 10 ఫైల్ చేయకపోతే? ఎస్, GSTR 10 ఫైల్ చేయకపోతే అంటే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్. అంటే ఇది నేను చెప్పేది, సెక్షన్లో లేదు. మీరు ఫర్దర్గా ఇంకా ఏ సేల్స్ చేయట్లేదు అనుకోండి, నో ప్రాబ్లం. అలా కాకుండా మీరు సేల్స్ ఇంకా చేసేటట్టు అయితే కనుక, ఇంకా ఫర్దర్ సప్లైస్ చేసేటట్టు అయితే కనుక, ఇన్ సచ్ ఏ కేస్ మీరు 10,000 పెనాల్టీ పడ్డా సరే, లేట్ ఫీ పడ్డా సరే ఫైల్ చేయండి. 10 ఫైల్ చేయకపోతే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినట్టు కాదు. ఫర్దర్గా ఏ సప్లై చేయకుండా బిజినెస్ క్లోజ్ చేసేస్తే వెల్ అండ్ గుడ్. బిజినెస్ క్లోజ్ చేయకుండా ఇంకా బిలో 20 lakhs ఉంటూ కంటిన్యూ చేస్తే కంపల్సరీ 10 ఫైల్ చేసి క్యాన్సిల్ చేయించుకోండి. ఇది కంక్లూషన్. నెక్స్ట్, సార్ ఇఫ్ విల్ గెట్ సర్వీసెస్ ఆఫ్ జాబ్ వర్క్ గివింగ్ GST బిల్ విత్ GST, అది ఇట్ అట్రాక్ట్స్ TDS. సార్ TDS అండర్ IT యాక్ట్ ప్రకారం అడుగుతున్నారు. ఎస్ సార్, IT యాక్ట్ ప్రకారం ఇది మన సబ్జెక్ట్కి సంబంధించి కాదు, బట్ ఓకే. 194C ఈచ్ పేమెంట్ 30,000 దాటినా, అగ్రిగేట్ ఇన్ ఏ ఇయర్ 1 lakh దాటినా TDS అట్రాక్ట్ అవుతుంది. అది ఇన్కమ్ ట్యాక్స్ TDS, దానికి దీనికి సంబంధం లేదు. ఇవాళ మన డిస్కషన్ GST, TDS అండ్ TCS గురించి డిస్కస్ చేసాం. రైట్, నెక్స్ట్ సార్, ఈజ్ దేర్ ఎనీ నోటిఫికేషన్ ఆర్ సర్క్యులర్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై? ఎస్ సార్, మీరు రూల్ నెంబర్ 46A చూడండి. రూల్ నెంబర్ 46A ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై అని చెప్పి స్పెసిఫై చేశారు. సో కాబట్టి సెపరేట్ నోటిఫికేషన్ ఏమీ అవసరం లేదు, రూల్ నెంబరే చెప్తున్నాను, 46A. ఓకే, ట్యాక్స్ ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై ఇవ్వచ్చు. కాంపోజిషన్ డీలర్ పే ఫ్రైట్ ట్యాక్స్ అండర్ RCM, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్? 5%. కాంపోజిషన్ డీలర్ ఫ్రైట్ కట్టినా సరే 5% పే చేయాల్సిందే RCM, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు. 1 కాదు సార్, RCM కేసెస్ 5%, కాంపోజిషన్ డీలర్ అయినా సరే 5%. వాట్ అబౌట్ ద కస్టమర్ హూ పర్చేస్డ్ ద గూడ్స్ ఫ్రమ్ కాంపోజిషన్ డీలర్స్, కెన్ హీ అవైల్ ITC? లేదు సార్, బ్లాక్డ్ క్రెడిట్స్ నేర్చుకున్నాం. కాంపోజిషన్ డీలర్స్ దగ్గర నుండి నేను కొనుక్కుంటే ఆ 1% ట్యాక్స్ నాకేమి ITC రాదు. కాంపోజిషన్ డీలర్కి ITC రాదు, నేను కాంపోజిషన్ డీలర్ దగ్గర నుండి కొనుక్కుంటే నాకు కూడా ITC రాదు. సార్, వైల్ డిస్కసింగ్ రియల్ ఎస్టేట్ 80% స్టాక్ టు బీ ఫ్రమ్ రిజిస్టర్డ్ పర్సన్స్, యూ సజెస్టెడ్ కాంపోజిషన్ డీలర్ 1%, బట్ హీ కాంట్ కలెక్ట్ ట్యాక్సెస్. కరెక్టే సార్, అతను కాంపోజిషన్ డీలర్ మన దగ్గర ట్యాక్స్ అయితే కలెక్ట్ చేయడు, కానీ మీరు మెటీరియల్ కనుక కాంపోజిషన్ డీలర్ దగ్గర నుండి కొంటే అదొక రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుండి కొన్నట్టే 80%లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ RCM ప్రకారం కట్టక్కర్లేదు. మీకల్లా అతను బిల్ ఆఫ్ సప్లై ఇస్తాడు, పైన GST రిజిస్ట్రేషన్ ఉంటుంది అతనికి. సో కాబట్టి ఆ కాంపోజిషన్ డీలర్ ఎవరికైనా GST పే చేసినా అతనికి ITC రాదు కదా. అందుకని ఆ యాంగిల్లో డిస్కస్ చేస్తూ రియల్ ఎస్టేట్ డీలర్ కాంపోజిషన్ డీలర్ దగ్గర నుండి పర్చేస్ చేసినా అది రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుండి పర్చేస్ చేసినట్టుగా ట్రీట్ చేస్తాము. RCM ప్రకారం కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కెన్ ఐ టేక్ GST ఇన్పుట్ ఆన్ బిల్డింగ్ లిఫ్ట్స్ యాజ్ ఇన్పుట్ ఆన్ క్యాపిటల్ గూడ్స్? సార్, లిఫ్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇనెలిజిబుల్ అంటున్నారు. సెంట్రల్ ఎక్సైజ్లో ఇనెలిజిబుల్గా ఉండేది సార్. ఇప్పుడు మీరు ప్లాంట్ అండ్ మెషినరీ హెడ్కి కనుక క్లాసిఫై చేస్తే, మళ్ళీ చెప్తున్నాను సార్, బిల్డింగ్కి హెడ్కి కాకుండా ప్లాంట్ అండ్ మెషినరీ కనుక మీరు క్లాసిఫై చేస్తే, ప్లాంట్ అండ్ మెషినరీ మోబుల్ అయినా ఇమ్మోబుల్ అయినా ITC తీసుకోవచ్చు. ఇది ఫ్యాక్టరీలో వాడే లిఫ్ట్స్ అయితే వర్కౌట్ అవుతుంది, బట్ అపార్ట్మెంట్స్కి బిల్డింగ్స్కి మీరు యూజ్ చేసే లిఫ్ట్స్ అయితే సచ్ లిఫ్ట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఓన్లీ, ఇట్ కెనాట్ బీ క్లెయిమ్డ్ యాజ్ ITC. ఓన్లీ ఫ్యాక్టరీలో యూజ్ చేసే లిఫ్ట్స్ మీదే జనరల్గా ITC తీసుకోవచ్చు. సో మాల్స్లో యూజ్ చేసేది లిఫ్ట్స్ మీద, ఎక్స్కలేటర్స్ మీద ITC తీసుకోవచ్చా అంటే, రీసెంట్ గుజరాత్ హైకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది, తీసుకోవచ్చు అని చెప్పి, బట్ ఆ జడ్జిమెంట్ ఆ జ్యూరిస్డిక్షన్ వరకే బైండింగ్ ఉంటూ ఉంటుంది. సో మనం ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ కేస్ లాస్ గురించి వరకు మనం డిస్కస్ చేయట్లేదు, యాక్ట్ బేస్ చేసుకుని రిలవెన్స్ గురించి మాట్లాడుతున్నాము. కేస్ లాస్ రిఫరెన్స్ ఈజ్ ఎట్ ఫైనల్ స్టేజ్, బట్ బేస్డ్ ఆన్ జనరల్ ఇంటర్ప్రిటేషన్, బిల్డింగ్ హెడ్కి కనుక లిఫ్ట్స్ ఎక్స్కలేటర్స్ పార్ట్ అయితే ఇట్ కెనాట్ బి అవైల్డ్ యాజ్ ITC ఈజ్ ద కంక్లూషన్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ వర్క్స్ కాంట్రాక్టర్, కన్స్ట్రక్షన్ సర్వీస్ ప్రొవైడెడ్ టు an individual for his personal use,
వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, అండ్ వర్క్స్ కాంట్రాక్టర్కి సంబంధించి ఇక్కడ ట్యాక్స్ రేట్ అడుగుతున్నారు సార్. ఇండివిజువల్ యూజ్ ఓకే, బట్ అది అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ అయితే కనుక 8%, నాన్ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ అయితే కనుక ఇన్ సచ్ ఏ కేస్ 18% అవుతుంది. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ అయితేనే 12% మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఫర్దర్ డిస్కషన్. సార్, ఇఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ రిజిస్ట్రేషన్ ఈస్ కంపల్సరీ, ఎస్. ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ సెక్షన్ 24 మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ సార్, ప్లీజ్ త్రూ సమ్ లైట్ ఆన్ JDA ఫర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అండ్ ప్లాటింగ్ ఇంటూ సైట్స్. సార్, దీని గురించి JDA కంప్లీట్ డిస్కషన్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో డీల్ చేశాను. యూ కెన్ గో త్రూ ద వీడియో. సార్, 5 crores టర్న్ ఓవర్ అప్లికబుల్ ఫర్ 9C ఫర్ ఫైనాన్షియర్ 18-19 అండ్ 19-20 ఆల్సో. సార్, 18-19, 19-20 ఇంకెప్పటికీ ఇదే కంటిన్యూ అవుతుంది. 5 crores వరకు కూడా 9 ఫైల్ చేస్తే చాలు. 5 crores అబోవ్ ఉంటే కనుక 9 and 9C రెండు ఫైల్ చేయాలి. బిలో 2 crores ఉంటే ఏది ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ అట్ ద ఆప్షన్ ఆఫ్ ద SSC. నెక్స్ట్ సార్, వెదర్ టర్న్ ఓవర్ లిమిట్ ఆఫ్ 20 lakhs అప్లై టు హోటల్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ అవర్ రెంట్ క్రాసెస్ 1000 వీ హ్యావ్ టు పే GST. సార్, నార్మల్ రెంటింగ్ ఆఫ్ అకామిడేషన్స్, ఇప్పుడు నాకున్న ఒక షాప్ని వేరే వాళ్ళకి లెట్అవుట్కి ఇస్తే ఇక్కడ కాస్తారు 1000 లిమిట్. ఈ 1000 లిమిట్స్ నా బిజినెస్ హోటల్ రూమ్స్ లెట్అవుట్ చేయటమే అయితే కనుక అప్పుడు మనకి ఇక్కడ ఈ లిమిట్ అనేది స్పెసిఫై చేశారు. సో హోటల్ రూమ్స్ కేసెస్లోనే 1000. కమర్షియల్ బిల్డింగ్స్ లెట్అవుట్కి ఇస్తే, సో వన్స్ మై టర్న్ ఓవర్ క్రాసెస్ 20 lakhs ఐఎమ్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ ఐ షుడ్ చార్జ్ GST ఇస్ ద కన్క్లూషన్. ఓకే, నెక్స్ట్ increase of in case of TDS 1% TDS contract value or on GST amount. లేదు సార్, 1% ఈజ్ ఆన్ ఎంటైర్ కాంట్రాక్ట్ వాల్యూ. కాంట్రాక్ట్ వాల్యూ మీద 1% స్పెసిఫై చేశారు. GST మీద 1% కాదు, కాంట్రాక్ట్ వాల్యూ మీద 1% స్పెసిఫై చేశారు. నెక్స్ట్ సార్, వైల్ ఫైలింగ్ GSTR 7 బై గవర్నమెంట్ GST నెంబర్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్ ఈజ్ రాంగ్లీ మెన్షన్, హౌ టు రెక్టిఫై ఇట్. సార్, మీరు గవర్నమెంట్కి చెప్తే GSTR 7లో అమెండ్మెంట్ టేబుల్ ఒకటి ఉంటుంది. ఎర్లియర్ వాళ్ళు ఫైల్ చేసిన రిటర్న్స్ని ఫర్దర్ రిటర్న్స్లో ఆ ఒరిజినల్ డీటెయిల్స్ ఇస్తే మోడిఫికేషన్ చేసుకోవచ్చు. యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడర్ యూ కెనాట్ మాడిఫై. ఇఫ్ యూ కోట్ ద డీటెయిల్స్ టు ద TDS డిడక్టర్ గవర్నమెంట్కి స్పెసిఫై చేస్తే ఫర్దర్ మంత్స్ GSTR 7లో రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో GSTR 7లో అమెండ్మెంట్ టేబుల్ చూడండి సార్, యూ కెన్ రెక్టిఫై ఇట్. బట్ ఆ GST నెంబర్ క్యాన్సిల్ అయిపోతే ఇంకెవరేం చేసేదేం లేదు. యాక్టివ్లో ఉంటేనే ఇక్కడ ట్రాన్స్ఫర్స్ కుదురుతాయి. క్యాన్సిల్ అయిపోతే కనుక ఇంకే రకంగానూ కుదరదు. సో ఆఫ్ సెటిల్మెంట్ మీరు ఆ సర్వీస్ ప్రొవైడర్తో చేసుకోవడమే, కానీ క్యాన్సిల్డ్ GST నెంబర్స్ మధ్యలో ఇంకా ట్రాన్స్ఫర్ కుదరదు. యాక్టివ్లో ఉంటేనే అమెండ్మెంట్స్ అనేది ఇక్కడ యాక్టివేషన్లో ఉంటాయి. సార్, అవర్ క్లయింట్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఈ-కామర్స్ ఆపరేటర్ వేర్ హీ టేక్స్ బల్క్ ఫుడ్ ఫ్రమ్ హోటల్ అండ్ సెల్స్ టు MNC కంపెనీ. కెన్ ఇట్ కవర్ అండర్ GST TCS? సార్, ఈ కేసులో అసలు ECOనే అవ్వదు కదా. మీరు ఎప్పుడైతే మీరు ఒక వెబ్సైట్ అనేది పెట్టుకుని ఉండొచ్చు. ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ షుడ్ నాట్ బి ఏ సప్లయర్. ఒక సప్లయర్ని ఒక రిసిపియంట్ని లింక్ చేసే పర్సనే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. మీ కేసు కనుక ఇదే అయితే TCS అట్రాక్ట్ అవుతుంది ఇఫ్ కన్సిడరేషన్ ఈజ్ కలెక్టెడ్ బై ద ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ఇస్ ద కన్క్లూషన్. నెక్స్ట్ సార్, ఈజ్ రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ ఫర్ రిలీజియస్ ట్రస్ట్. సార్, ఏ ట్రస్ట్ అయినా సరే 20 lakhs దాటితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. బట్ నేను GST ఎగ్జంప్షన్స్ అని ఒక సెషన్ డిస్కస్ చేశాము. ఆ ఎగ్జంప్షన్స్లో కవర్ అయిన కేసు అయితే కనుక ఎంత టర్న్ ఓవర్ ఉన్నా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అదర్ చారిటబుల్ యాక్టివిటీస్ అయితే అవి ఇవి కలిపి 20 lakhs దాటితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో యూ ప్లీజ్ రిఫర్ మై GST ఎగ్జంప్షన్స్ ఫస్ట్ డే 1 డిస్కస్, డే 1 కాదు. సో GST ఎగ్జంప్షన్స్ గురించి వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ డే 9. డే 9లో లాస్ట్ సెషన్ డిస్కస్ చేసాం సార్, చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ గురించి. అక్కడ చూడండి. నెక్స్ట్, వాట్ ఇఫ్ TCS ఆఫ్ పర్టికులర్ మంత్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్? ఇప్పుడైనా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. పాస్ట్ మంత్స్ లాస్ట్ 20 months నుండి యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు చేయండి. నవ్ యూ కెన్ యాక్సెప్ట్. ఇప్పుడు మొత్తం అది మీ క్యాష్ లెడ్జర్కి వచ్చేస్తుంది. ఫర్దర్ మంత్స్లో యూస్ చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఏదైనా అప్డేట్ అవ్వకుండా మీరు యాక్సెప్ట్ చేసేస్తే దాన్ని ఇంకా మనం మాడిఫికేషన్ చేయలేము. మీరు ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయకపోయినా నవ్ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్. Now it can be created to your cash ledger. You can use it for further payments. Next, sir, in case freight charges IGST type and under RCM 5%. Yes, IGST RCM అయితే కనుక 5% పడుతుంది. Can multiple supplies to one dealer raised in a single invoice? No.
సో 2 or 3 పర్సన్స్ ఉన్నప్పుడు సింపుల్ జనరల్ క్వశ్చన్ సార్ ఇది, ఇంకా చెప్పండి కొంచెం సిల్లీ క్వశ్చన్ అన్నట్టే, బికాస్ డిఫరెంట్ పర్సన్స్ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళకి ఐటీసీ రావాలంటే సెపరేట్ ఇన్వాయిస్ రేస్ చేయాలి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఎగ్జాంపుల్ టాలీ ఇన్ క్లౌడ్ విత్ డిజిటల్ సిగ్నేచర్ వెదర్ ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ రికార్డ్ అండర్ జిఎస్టీ ప్లీజ్ క్లారిఫై. సార్ మీరు క్లౌడ్లో మెయింటైన్ చేశారు సార్, బట్ అది మీరు ఆఫీసర్కి ఎలా చూపిస్తారు, అది ఇక్కడ క్రైటీరియా. సో క్లౌడ్ మెయింటెనెన్స్ దానికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంది, దిస్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. సో ఇట్ కెనాట్ బీ జనరల్లీ ట్రీటెడ్ యాజ్ మెయింటెనెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్, స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆన్ ద టర్మినాలజీ యూస్డ్ ఇన్ ద సెక్షన్. ఓకే, బట్ రికార్డ్ ఇలా మెయింటైన్ చేస్తున్నామని మీరు ఆఫీసర్కి డిస్క్లోజ్ చేయండి, హీ మే కన్సిడర్ ఇట్. వెదర్ ఐటీసీ రిలేటెడ్ టు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అండ్ ఫర్నిచర్ ఆఫ్ లాడ్జింగ్ సర్వీసెస్ ఐటీసీ ఎలిజిబులా అని చెప్పి ఇక్కడ క్వశ్చన్. ఎస్, ఇట్ ఈస్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఐటీసీ. నెక్స్ట్ జిఎస్టీఆర్ 9 and 9C. సార్ దీని గురించి ఫర్దర్ సెషన్స్ పెట్టుకుందాము. సో ప్రజెంట్ అంతా కూడా మన ఎడ్యుకేషన్ మోడ్లో ఈ జిఎస్టీ సెషన్స్ క్లారిఫికేషన్ కోసం మాత్రమే మన డిస్కషన్ మెయిన్. 9 and 9C ఫర్దర్ సెషన్స్లో చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ హోటల్స్ కెన్ బి క్లాసిఫై బిల్డింగ్స్ అండ్ లిఫ్ట్స్ యాజ్ ప్లాంట్ అండ్ మెషినరీ. సార్ ఒకవైపు మీరు బిల్డింగ్ అంటున్నారు, మళ్ళీ ప్లాంట్ అండ్ మెషినరీ ఎలా క్లాసిఫై చేస్తాం? బిల్డింగ్ డెఫినేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్లాంట్ అండ్ మెషినరీ, కరెక్ట్ క్లాసిఫికేషన్ మాత్రమే ఇవ్వాలి. ఓకే సార్, అవర్ క్లయింట్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, కెన్ హీ టేక్ ఐటీసీ ఆన్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్. సార్ బేసిక్గా ఇప్పుడు వచ్చిన ఒరిస్సా హైకోర్టు జడ్జిమెంట్ బట్టి తీసుకుంటా అంటున్నారు. సార్ హైకోర్టు జడ్జిమెంట్స్ ఆర్ బైండింగ్ ఓన్లీ ఆన్ దట్ జ్యూరిస్డిక్షన్ బట్ నాట్ ఆన్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఇక్కడ మనం వచ్చేప్పటికి ప్రజెంట్ తీసుకోకపోవడమే కరెక్ట్. లేదు ఆ ఫ్యాక్ట్స్ యూజ్ చేసుకొని నేను తీసుకుంటాను సార్, మీరు తీసుకోండి, మీరు కూడా మన ఏపీ తెలంగాణ హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళండి, మీ కేసుని మేమందరం యూజ్ చేసుకుంటాం. సో బట్ ప్రజెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ హైకోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకుని ఇక్కడ తీసేసుకుంటాము అంటే డిపార్ట్మెంట్ మన మీద అబ్జెక్షన్ రైజ్ చేసి డిమాండ్ రైజ్ చేసే ఛాన్సెస్ 100% ఉన్నాయి. మీరు దాన్ని సపోర్ట్ చేసుకుంటూ అప్పీల్కి వెళ్ళండి, మీరు అప్పీల్కి వెళ్ళి గెలిస్తే చెప్పాను కదా సార్, మీ కేసు మేమందరం కూడా యూజ్ చేసుకుంటాం. బట్ డైరెక్ట్గా మాత్రం ఆ జడ్జిమెంట్ యూజ్ చేసుకోవడానికి లేదు. కాంపోజిషన్ డీలర్ మస్ట్ అండ్ షుడ్ ఫైల్ క్వార్టర్లీ రిటర్న్ విత్ ట్యాక్స్ అండ్ ఓన్లీ పేమెంట్ అండ్ ఆల్సో ఫైల్ యాన్యువల్ రిటర్న్. ఓకే సార్, ఇప్పుడు కాంపోజిషన్ డీలర్ యాన్యువల్ రిటర్న్ ఆప్షన్ చేశారు 9A, చేసినా చేయకపోయినా అది మీ ఇష్టం. నెక్స్ట్ సార్ జిఎస్టీ అథారిటీ సీ సప్లైస్ గురించి టెరిటోరియల్ వాటర్స్ అని ఫస్ట్ సెషన్లో చెప్పాను సార్. వాటర్లో సప్లై చేస్తే నియరెస్ట్ కోస్టల్ లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. యూ రిఫర్ Day 1, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. సార్ జిఎస్టీ అథారిటీస్ ప్రొవైడ్ ఎనీ ఫార్మాట్ టు మెయింటైన్ రికార్డ్స్. జిఎస్టీ అథారిటీసే కాదు సార్, సెక్షన్ 35 ఇట్ సెల్ఫ్ స్పెసిఫైడ్ దట్ దేర్ ఈజ్ నో ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్. ఇవన్నీ ఉండాలి అని చెప్పి అన్నారే కానీ ఇవి ఏ ఫార్మాట్లో మెయింటైన్ చేయాలో చెప్పలేదు. సో ఫార్మాట్ ఈజ్ అట్ అవర్ డిస్క్రిషన్. సో కాబట్టి ఫార్మాట్ మన ఇష్టం సార్, బట్ ఈ రికార్డ్స్ మాత్రం మెయింటైన్ చేయాలి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సెట్ సప్లైస్? ఎస్ సార్, రేపటి సెషన్ మనకు వస్తుంది సెట్ సప్లైస్ రిఫండ్స్ దగ్గర. సో రేపు సెజ్ ఎక్స్పోర్ట్స్ వీటన్నిటి గురించి రేపు డిస్కస్ చేస్తాను. మాన్యువల్ ఈవేబిల్ అసలు లేదు సార్, ఇప్పుడు మాన్యువల్ ఈవేబిల్ అనే క్వశ్చనే లేదు. రైట్, ఇది సార్. ఫైనల్లీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ ద క్వశ్చన్స్ దట్ వర్ రేజ్డ్ ఇన్ టుడేస్ సెషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్ సెషన్. అండ్ టుమారో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ సెషన్ ఆఫ్ అవర్ డిస్కషన్, Day 14. రిఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంకేమైనా బేసిక్ డౌట్స్ ఉన్నా సరే వాటికి సంబంధించిన క్లారిఫికేషన్స్ రేపటి సెషన్లో డిస్కస్ చేద్దాం. రిఫండ్స్ ప్రొసీజర్ గురించి అందరికీ డౌట్ఫుల్గానే ఉంది, ఆ ప్రొసీజర్ మీకు అర్థమయ్యే రీతిలో కంప్లీట్ క్లారిఫికేషన్ ఇస్తాను. టుమారో వీ షల్ డిస్కస్ రిఫండ్ ప్రొవిజన్స్ అండ్ కంక్లూడ్ అవర్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.